లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సునీల్ యాదవ్ని స్ట్రైట్గా అడగదలుచుకున్నాను మిమ్మల్ని. ఇంత నమ్మకంగా ఉండే ఒక వ్యక్తిని ఎలా చంపాలనిపించింది మీకు అసలు? స్టార్ చనిపోవడం వల్ల మైనస్ ఎవరికి? ఇక్కడ నాకు బెనిఫిషియరీ ఆఫ్ మర్డర్ ఎవరికి? వాళ్ళకంటే మీరు అర్థం చేసుకోవాలి. మీరు వివేక క్యారెక్టర్ కోసం మాట్లాడారు. మీ తల్లిగారి పైన కూడా సునీల్ యాదవ్ వాళ్ళ తల్లికి వివేకానంద రెడ్డి గారికి సంబంధం ఏంటంటే అన్న చెల్లెల బంధం లేదా తండ్రి కూతురు బంధం. ఇలా అంటే నువ్వు జైల్లో ఉండటం కావచ్చు, లేకపోతే నీ తల్లిపైన వచ్చిన ఆరోపణలు కావచ్చు. తండ్రి కృష్ణయ్య యాదవ్ ఎంత మదన పడి ఉంటాడండి. సునీత మేడం ఎంత నష్టపోయిందో వివేకానంద రెడ్డి గారు లేక, సునీల్ యాదవ్ కూడా అంతే నష్టపోయినాడు తండ్రి లేక. వివేక హత్యలోన నాకు ప్రమేయం లేదు, నాకు ఏ లాభం లేదు, ఇది కోర్టు పరిధిలో లేకపోయి నింటే నేను వితిన్ మాటలతో కాదు పేర్లతో సహా వదిలేవన్నా. నార్కోనలిసిస్ ద్వారా బయటపడుతుంది సునీల్ యాదవ్ నోటి ద్వారా అంటే నేను రెడీ. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈ కేసులో ఆయన నిర్దోషిని అంటారు, సిబిఐ మాత్రం నువ్వు దోషివే అంటుంది. ఎస్, వైఎస్ వివేక హత్య కేసులో ఏటూగా ఉన్న సునీల్ యాదవ్ మనతో ఉన్నారు. సునీల్ నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? అంటే ప్రజెంట్ ఇప్పుడే కదన్నా వచ్చింది, ఇంకా బాగలేనని చెప్పాలి, బాగున్నాను దానికంటే బాగలేనని చెప్పాలి. ఇలాగా నేను అడుగుతున్న ప్రశ్నలకు మీ నుంచి అంటే ఒక రైట్ వేలో సమాధానం. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు నిజంగా జైల్లో ఉన్నారు, అనేక సిబిఐ ప్రశ్నలు ఎదుర్కొన్నారు, అన్నీ వచ్చినాయి. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను చెప్పినట్టు మీ దృష్టిలో మీరు నిర్దోషి, కానీ చట్టం దృష్టిలో దోషి. నేను ఫస్ట్గా అడుగుతున్నది, వైఎస్ వివేకతో పరిచయం అంటే ఆషామాషి కాదు. ఎలా జరిగింది ఆ పరిచయం? ఎలా జరిగింది? 24 డిసెంబర్ 2016 అప్పుడు నాకు సార్ పరిచయం మన ఉమాశంకర్ రెడ్డి ద్వారా. మా ఏతిరి ఉన్నాడు కదా, ఆయన ద్వారా నాకు ఆయన పరిచయం. అప్పుడు మామూలుగా నేను పులివెందులకు చేరాను, రీసెంట్గా చేరాను పులివెందుల 2016 అట్లా చేరాను. సార్కి పరిచయం చేస్తుందా, నీ ఫ్యామిలీ వేరు నువ్వు వేరు కదా అని చెప్పి ఆయన పరిచయం చేశాడు. ఆ రోజు నుండి జర్నీ స్టార్ట్ అయిందన్న వివేకానంద రెడ్డి సార్తో. ఓకే, అంటే ఎలాంటి పరిచయం ఉండేది? అంటే మీతో అన్ని పంచుకోవడం కానీ, లేకపోతే నీకు సహాయం చేయడం కానీ? సహాయం చేసే వరకే ఆయన పరిచయం, పంచుకునేంత సాన్నిధ్యం అయితే లేదు. సారు విషయాలు, పర్సనల్ విషయాలు అన్ని పంచుకునేంత సాన్నిధ్యం లేదు. అయితే నా వర్క్ లేదా నా వర్క్స్ ఏమైనా ఉన్నా కూడా, రియల్ ఎస్టేట్ ఫీల్డింగ్ ఇంకోటి ఎంఆర్ఓ ఆఫీస్లో పెండింగ్ ఉన్నా అవి చేయించేటోడు సార్ నాకు. ఓకే, వివేకానంద రెడ్డి గారు. అంటే ఎలా ఉండేది? అంటే ఆయనతో కలిసి రోజు జర్నీ చేసేవారా, లేకపోతే ఆయనతో ఏమైనా పనున్నప్పుడు మాత్రమే కలిసేవారా? ఎలా ఉండేది ఆ జర్నీ? పనున్నప్పుడే కలిసేవాడిని అన్న. వివేకానంద సార్తో కలవాలంటే ఆషామాషి కాదు కదా మీరు చెప్పినట్టు. పనున్నప్పుడే నా వర్క్ చేయించుకోవడానికి సార్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి సార్తో పని చేయించుకునేవాడిని నేను. ఎలాంటి వర్క్స్ చేసేవారు? రియల్ ఎస్టేట్లో ఏదైనా పెండింగ్ వర్క్ ఉన్నా, మా ఎగ్జాంపుల్ నాది పొలం ఉంది, యూరేనియం పోయే పొలం ఉంది నాకు, ఒక 5 acres. అది అన్నదమ్ములు భాగస్వాములు అని చెప్పి వాళ్ళు మాకుందంటారు, వీళ్ళు మాకుందంటారు, అన్నదమ్ములు దాయాదుల పంచాయతీ. అప్పుడు ఆ సార్ ఫోన్ చేసి ఎంఆర్ఓ వాళ్ళకు, ఆర్డీ వాళ్ళకి ఫోన్ చేసి ఇది మాదే వర్క్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ అక్కడ నుండి స్టార్ట్ అయింది ఆ సార్తో. ఇలాగ ఎర్ర గంగిరెడ్డి కావచ్చు, దస్తగిరి కావచ్చు, వీళ్ళే పరిచయం చేశారనేది అప్పట్లో పత్రికల్లో కావచ్చు, మిగతా మాధ్యమాల్లో కావచ్చు వచ్చింది. అంటే వీళ్ళ ద్వారా పరిచయం అయ్యారా, లేకపోతే మిగతా వేరే ఛానల్లో పరిచయం అయిందా? నాకు ఉమాశంకర్ రెడ్డి ద్వారా పరిచయం. దస్తగిరి గురించి మాట్లాడకపోవడం మంచిది, ఇప్పుడు అప్రూవర్ గట్ట ఆయన గురించి మాట్లాడకపోవడం మంచిది. ఎర్రంగిరెడ్డి గురించి అయితే ఎర్రంగిరెడ్డి గారు మన వివేకానంద రెడ్డి గారి దగ్గర చాలా సన్నిహితంగా ఉండేవాడు. 30 సంవత్సరాలు నాకంటే ముందు చాలా ఫ్రెండ్షిప్గా బాగుండింది, అన్నిటికీ నమ్మకస్తుడిగా ఉండేవాడు ఆయనకు. ఉమాశంకర్ రెడ్డి అగ్రికల్చర్ వాళ్ళన్న పిఏగా ఉన్నాడు, మాజీ పిఏగా. అతని త్రూ నాకు సార్ది వివేకానంద రెడ్డి గారి ఛానల్ దొరికింది, అంటే సార్ది వే దొరికింది, నాకు రూట్ దొరికింది. అంటే చాలామంది వైఎస్ వివేక గారితో పరిచయం ఉన్నవాళ్ళు ఆయన అపారమైన ప్రేమ చూపిస్తాడు, ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి అండగా ఉన్నానంటాడు. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా దానికి ప్రమేయం లేదంటారు. మీకు తెలిసిన విషయం ఏంటి అసలు ఆయన గురించి? సార్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ కావాలి అని అడిగితే కంపల్సరీగా చేస్తాడన్న. చిన్నపిల్లోడు పిలిచినా సరే నాదే తీసుకొని వెళ్తాను అనే పెద్దోని, నేను ఇంత పెద్దోని, మాజీ మంత్రిని అని ఇట్లా ప్రౌడ్నెస్ లేదు ఆయన దగ్గర. చిన్నపిల్లోడు పిలిచి సార్ నాకు హెల్ప్ చేయాలి, సహాయం చేయాలంటే ముందుకు వచ్చేస్తాడు సార్. సొంత ఖర్చులతోనే, మరి అందరి నాయకుల మాదిరి ఆర్భాటంగా నాకు ఇంత కాన్వాయ్ ఉండాలి, ఇట్లా వెళ్ళాలి అనే మాటలు ఉండవు సార్ దగ్గర. సునీల్, నేను అడగదలుచుకున్నది, అనంతపురం జిల్లాలో మీ బంధువుకు సంబంధించి ఒక కష్టం వచ్చినప్పుడు మీ వెంట వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు వివేక మీతో ఉన్నారు. కంపల్సరీ. అంటే ఎంత అటాచ్మెంట్ నీతో పెంచుకుంటే అలా చేయగలుగుతాడు ఒక వ్యక్తి? సార్ను నమ్ముకొని తిరిగేటోనికి నాకు చెకింగ్ ఎవరికి చేస్తారన్న? నేను మిమ్మల్ని అడుగుతున్నా, క్వశ్చన్ ఏం కాదు కానీ మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు చెకింగ్ ఎవరికి చేస్తారు? సార్ దగ్గర సాన్నిధ్యం ఉండేది, రాజకీయ నాయకుని దగ్గర ఉండేది ఎందుకు? మన పనులు చేస్తాడనే కదా.
మన పనులకు ఉపయోగపడితేనే మనం ఆయన్ను కొలుస్తాం మన గురువులాగా, లేదంటే ఇంకొక వేళ గాడ్నెస్ అని చెప్పి మనం కొలుస్తాము. అలాంటప్పుడు మనకు సహాయపడకపోయినప్పుడు మనం ఎందుకుంటాం? ఆయన మా మినమమే, మా మినమంకు చిన్న ఇష్యూ జరిగింది ఊర్లో, ఆయన కొట్టారు, గొడవ జరిగితే స్టేషన్కే కాదు గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వచ్చాడు, పరామర్శించాడు, జరిగింది అప్పట్లో భారీ కాన్వాయ్తో కూడా వచ్చి పరామర్శించాడు, అనంతపురం జిల్లా వాళ్ళంతా వచ్చి. సునీల్ యాదవ్, నేను స్ట్రైట్గా అడగదలుచుకున్నాను మిమ్మల్ని, అడగండి. ఇంత నమ్మకంగా ఉండే ఒక వ్యక్తిని ఎలా చంపాలనిపించింది మీకు అసలు? నేను చంపానని ఎవరన్నారన్న? ఇప్పుడు సిబిఐ చెప్తున్నది అదే కదా. సిబిఐ చెప్పేటివన్నీ నిజాలా? కాదా? కాదని నేను అంటాను, అవునని మీరు అంటారు. నేడుంది కడప జిల్లాలో చాలామంది ఉన్నారు, వైఎస్ వివేక్తో చాలామంది కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి ఒక్క సునీల్ని మాత్రమే A2గా చేర్చడానికి గల కారణం ఏముంది? లాస్ట్ వరకు ప్రయాణించింది ఎవరన్నా? సారు బాగలేనప్పుడు ప్రయాణించింది మేమే, సారు బాగున్నప్పుడు కూడా ప్రయాణించింది మేమే, అతి తక్కువ టైంలో. మరి సార్ దగ్గర అట్లా ఉన్నప్పుడు, సార్ దగ్గర అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మమ్మల్ని మేము ఎందుకు చేరుతాం? నా వయసు అంతా. అలాంటప్పుడు మనం ట్రస్ట్ చేశాడంటే మనకు నమ్మకమనే కదా సార్ పెట్టుకుంటాడు సార్ చుట్టూ. మరి ఇంత నమ్మకమైన వ్యక్తిని సిబిఐ A2గా చేర్చడం గల కారణాలు ఏమున్నాయి? A2గా చేర్చడం కారణం అంటే ఫస్ట్ వరకు నేను సిబిఐ ఎంక్వైరీలో ఎదుర్కొన్నా, సిట్టోళ్ళ ఎంక్వైరీ ఎదుర్కొన్నా, అన్నీ ఎదుర్కొన్నా. అది రెండోది, మన 2.5 months ఢిల్లీలో ఉన్నా, నేను వాళ్ళ కస్టడీలో ఉన్నా, ఇల్లీగల్ కస్టడీలో ఉన్నా. వాళ్ళు యాక్చువల్గా పిలిచింది 161 CRP ఇస్తే యాజ్ ఎ విట్నెస్ నోటీస్గా పిలిచిండు నన్ను. అయితే అక్కడ కూడా క్లీన్ చిట్ ఇప్పించుకొని రావడం జరిగింది, అక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది, నన్ను పంపించడం జరిగింది ఇక్కడికి. మరి సడన్గా వచ్చి మే నెల అంతా వచ్చిపెట్టారు, 2021 మే నెల అంతా వదిలిపెట్టారు. జూన్ మళ్ళీ స్టార్ట్ చేశారు, పిలిచారు, ఎంక్వైరీల పేరుతో నన్ను పిలిచారు, నన్ను కాక నా ఫ్యామిలీని పిలిచారు. వాళ్ళకి సహకరించడం కూడా జరిగింది, అమ్మ, నాన్న, బ్రదర్, ఎంత ఇంట్లో వాళ్ళది, మా మిస్సెస్ తప్ప అందరం పోయి ఎంక్వైరీ ఎదుర్కోవడం జరిగింది. ఇంకెంతకాలం ఇట్లా మనం చేయని తప్పుకి ఎంతకాలం అని చెప్పేసి శిక్ష అనుభవించడం అని చెప్పేసి ఏపీ హైకోర్టులో మా అడ్వకేట్ నయన్ కుమార్ సార్ ద్వారా నేను రిట్ పిటిషన్ దాఖలు చేయించాను ఏపీ హైకోర్టులో. అది వేసి నేను గోవాకి వెళ్ళానన్న. అంటే వెళ్ళాము, ఇన్ని రోజులు ఇంత ఉన్నాం కదా, టూరిజంకి వెళ్దామని వెళ్ళాను అంతే. దాన్ని వీళ్ళు స్కాండ్ అయ్యారు, రకరకాల పేర్లతో దాన్ని పిలిచారు. ఇలాగ వివేక హత్య జరిగిన రోజు మీకు ఎలా తెలిసింది? ఎక్కడున్నారు? అంటే చూసారా మీరు డైరెక్ట్గా? సారు చనిపోయిన తర్వాత 6:30 గంటలకు నాకు తెలిసిందన్న. 6:30కి తెలిసింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన ఉన్నాడు, పోస్ట్ మార్టం చేయడానికి రెడీ ఉన్నాడు. అది ఆడికి వెళ్ళి చూసాం మేము. ఏమేమి తెలిసింది? ఫస్ట్ హత్య చేశారని తెలిసిందా, లేకపోతే హార్ట్ అటాక్తో చనిపోయారని తెలిసిందా? ఏదో సమాచారం ఉండుంటుంది కదా. ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పి అన్నారు, స్క్రోల్ అవుతున్నాయి అన్ని టీవీలలో. తర్వాత మర్డర్ అని తెలిసింది. మర్డర్ అని తెలిసింది 7:30కో ఎంతకో తెలిసింది. అప్పటి వరకు బయటకి ఇష్యూ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో పోకముందు తెలిసింది ఇష్యూ, ఏదో మర్డర్ అని చెప్పేసి. మిగతా వాళ్ళంతా బాత్రూంలో కింద పడి రక్తం కక్కుని చనిపోయాడు అని చెప్పి రకరకాలు చెప్పారు. ఇది గవర్నమెంట్ సరే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను పూర్తిగా మీతో షేర్ చేయలేకున్నాను, లేదంటే చేసేవాడిని పూర్తిగా, ఎందుకంటే నేను కండిషన్ బెయిల్ మీద వచ్చాను. సునీల్, అంటే మీరు నేను కూర్చున్న కంటే దగ్గరగా మీరు అనేక ఫోటోల్లో ఆయనకి వివేక్ కనిపిస్తారు, ఆయనతో జర్నీ చేసినట్టు కనిపిస్తారు. మీరు చెప్తున్నట్టు అనంతపురం కావచ్చు, మిగతా అనేక సమస్యలు మీకు తోడున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి ఆ రోజున ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు చూస్తే ఒక రక్తపు మడుగులో ఉండే ఒక వ్యక్తి ఆ ఇంటి దృశ్యాలు చూస్తుంటే ఏమనిపించింది మీకు అసలు? రక్తపు మడుగుల్లో నేను వెళ్ళలేదన్న, చూడలేదు, ఇల్లు చూడలేదు. ఫోటోలు కానీ వీడియోలు కానీ వీడియోలు చూశాను, ఎందుకంటే సిట్ వాళ్ళు వచ్చి మా ఎదురుగా పెట్టి మమ్మల్ని చెక్ చేసి చూపించారు. మేము కూడా దానికి అడగడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని అడగడం ఎంక్వైరీ చేసి ఇది ఎలా జరిగింది అని వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు. వాళ్ళు అడిగితే మేము దానికి సమాధానం చెప్పాము. అయితే వాళ్ళు పర్టికులర్గా మీకు సంబంధం లేదనే విషయం సిట్ వాళ్ళు కూడా మమ్మల్ని వదిలేశారు. అప్పుడు ఎర్రంగిరెడ్డి గారిని, కృష్ణారెడ్డిని, ప్రకాష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు, మమ్మల్ని క్లీన్ చిట్ ఇచ్చి పంపించేశారు. అప్పుడు ఏమనిపించింది అంటే ఒక తెల్లటి పంచ, తెల్లటి ఒక అంగీతోని మీసం మెలేసి ఒక రాజసం రూపంలో కనిపించే ఒక వైఎస్ వివేక మీకు ఆ వీడియోలు చూస్తున్నప్పుడు రక్తపు మడుగులో ఉంటే ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది అన్న. తెల్లటి ప్యాంట్ వేస్తాడు, వైట్ అండ్ వైట్ ప్యాంటు షర్ట్ వేస్తాడు ఆయన, అది వేస్తాడు. చనిపోయినప్పుడు నైట్ ప్యాంటు నైట్ షర్ట్తో ఉన్నాడు. అది ఒక అనాథ శవం లెక్క ఉంది అది గవర్నమెంట్ హాస్పిటల్లో. వైఎస్ వివేకానందరెడ్డి గారి శవం ఉన్నట్లేదు, అది ఎవరు పట్టించుకోలేదండి, ఆడ పెట్టారు. చాలా బాధ అనిపించేసింది, ఏందిరా ఈ మాజీ మంత్రి, మాజీ ఎంపీ అని చెప్పేసి బాధ అనిపించేసింది. ఎవరు చంపుంటారు? ఇప్పుడు ప్రత్యక్షంగా చంపారు, సునీల్ యాదవ్ అనే ఒక వ్యక్తి చంపాడని సిబిఐ అంటుంటే మీరు ఆయనతో ఉండే సాన్నిహిత్యం, ఆయన రక్తాన్ని చూసి మీరే కరిగిపోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఎవరు చంపుంటారు మరి అసలు? అది ఎవరు చంపింటారు అనేది కోర్టు నిర్ణయిస్తుందన్న. అంటే మీ దృష్టిలో కూడా అసలు నిజంగా మీరు కూడా తిరిగిన వ్యక్తి, మనం వినింది వేరు, మనం చూడలేదు కదా, అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పింది వినిందే. మనం లైవ్లో లేం, వాళ్ళు ఉన్నారని వాళ్ళు అన్నారు, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను దాని గురించి ఏమనలేదు. ఇప్పుడు పోనీ చంపాల్సిన అవసరం దూరంగా ఉండేవాళ్ళకి ఉంటుందా, దగ్గరగా ఉండేవాళ్ళకి? బెనిఫిషియరీ ఆఫ్ మర్డర్ని అడగాలి మీరు. ఓకే, ఎవరైతే దీన్ని సారు చనిపోవడం వల్ల లాభపడ్డారో వాళ్ళని అడగాలి మీరు. లాభపడ్డారా?
పడింటారు కదా కంపల్సరీ. ఇప్పుడు నన్ను చంపారు అంటే నేను మీకు లాభం ఉంటే నన్ను చంపుతారు మీరు. ఒక మనిషిని చంపడం చీమని చంపినంత ఈజీ కాదు కదా నేను అంటున్నాను. బెనిఫిషియరీ ఆఫ్ మర్డర్ ఎవరు, అది ఎప్పుడు తెలుస్తుందో మరి చూడాలి. మరి అంటే 1 కాదు 2 నెలలు కాదు 1 కాదు 39 నెలల పాటు మీరు జైల్లో ఉన్నారు. అవునన్నా, దాదాపుగా. కంపల్సరీ. ఈరోజు బయటికి రావడానికి ఆ అడ్వకేట్ ఫీజులు కావచ్చు, లేకపోతే ఆ ఇంట్లో ఉండే పోషణ కావచ్చు, మధ్యలో మీ తండ్రి మరణం కావచ్చు, మీ పెళ్ళి కావచ్చు, కుటుంబాన్ని అంతా బయట విడిచిపెట్టిన పరిస్థితి కావచ్చు. ఎలా నడిచింది కుటుంబం, ఎవరు పోషించారు? అంటే నిజంగానే అంత బతకాల్సినంత స్టేజ్లో ఉండే ఫ్యామిలీ అయినా మీది? అప్పుడప్పుడు ఎదుగుతున్న అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నది. అది ఓపెన్గా చెప్తున్నా. రియల్ ఎస్టేట్లో నేను చూసుకొని అనంతపురం జిల్లాలో చూసుకొని వచ్చి అప్పుడప్పుడు ఆ ఎంక్వైరీలు పోయి వచ్చిన తర్వాత అక్కడ దాంతో కవర్ అయ్యే టైంలో నాకు ఈ భోగోతంలో చేరిపోయినా నేను, అంటే చేర్చేశారు నన్ను. అయితే ఇంకో విషయం ఏంటంటే అడ్వకేట్ ఫీజు గురించి మీరు అన్నారు కాబట్టి ఆయన క్లారిటీ ఇస్తున్నా. TL నయన్ కుమార్ అన్న అడ్వకేట్, ఆయన నేను ఫీజు ఇచ్చానో లేదంటే దేవుడికి ఎరగ, నేనైతే ఫీజు ఇవ్వలేదని అంటాను. ఎందుకు అంటే మీరు ఫస్ట్ ఉంటే ఆయన గురించి చూస్తే ఎక్కడైనా కానీ ఆయన ఫీజు తీసుకున్నట్టు లేదు. తర్వాత ఏమన్నా మా గిఫ్ట్ అయినా ఇంకోటైనా ఇప్పటికీ స్టిల్ చెప్తున్నా, ఈ కేసుకు వాదించాలంటే మినిమం 50 lakhs to 60 lakhs కావాలి. అదే కదా నేను అంటుంది. మా అడ్వకేట్ అలా కాదు. నేను అంటుంది ఒక 50-60 లక్షల రూపాయలు తీసుకుని వాదించాల్సిన ఒక కేసుని ఒక సాదాసీదాగా ఉండే సునీల్ యాదవ్ కోసం ఆ అడ్వకేట్ వచ్చి వాదించాలంటే ఎవరో బిహైండ్ ది స్క్రీన్ ఉన్నట్టే కదా. మీరు ఫస్ట్ నుండి చూసుకోవచ్చు అన్న. ఈ 39 నెలల గురించే చెప్తున్నా. నాకు ఎక్కడ ఎవరిది బ్యాక్ బోన్ లేదు. నాకున్నది నా ఫ్యామిలీ ఒక్కటే. నా మిస్సెస్ కూడా బ్యాక్ బోన్ కాదు నాకు, నా ఫ్యామిలీ మెయిన్. మిస్సెస్ అంటే కొద్దిపాటి జర్నీని, ఆమెతో కొద్ది కాలం పాటే జర్నీ చేసింది. అందుకని ఆమెకు కూడా తెలుసు నా గురించి, ఈ మర్డర్లో ఉబిలో ఇరుక్కుంటున్నా అని చెప్పేసి. వాళ్ళ తాడిపత్రి దగ్గర వెన్నపూసపల్లి వాళ్ళది, వాళ్ళ ఫ్యాక్షన్ ఫ్యామిలీనే వాళ్ళది. అప్పుడు వాళ్ళకు అలవాటు ఉన్నింది, అంటే తప్పు చేయలేదు కోర్టు అనేది ఉందని వాళ్ళకి తెలుసు, నాకు తెలియదు. అయితే ఈ అడ్వకేట్ గారికి నేనైతే ఫీజు ఇవ్వలేదని నేను అంటాను. అంటే ఇచ్చాను, ఏదానికి పేపర్లకు స్టాంపులకు ఇచ్చాను నేను. ఓకే, అది కూడా తినక ఇచ్చారు ఇంట్లో వాళ్ళు. ఎందుకు అంత అడ్వకేట్ మీ దగ్గరికి వచ్చి ఆ కేసుని 50-60 లక్షలు తీసుకోవాల్సిన కేసుని అంత ఉచితంగా అంత ఉదారంగా చేయాల్సిన అవసరం ఏముంది ఆ అడ్వకేట్కి? అనంతపురం జిల్లాలో ఒక అతను ఉన్నాడన్న, పరిటాల రవి గారి కేసులో ఉన్న ఒక ముద్దాయి ద్వారా, అంటే ఆయన రిలీజ్ అయ్యిండు, అంటే కేసు కొట్టేసిండు. ఆయన త్రూ నాకు ఈయన మన TL నయన్ కుమార్ సార్ పరిచయము. 2021లో నాకు ఎప్పుడైతే 161 CRPC నోటీస్ ఇచ్చి ఢిల్లీకి రమ్మన్నారో ఆ రోజే కన్సల్ట్ అయినాను. ఎవరిని ఈసారి ఫోన్లో నేను రేటింగ్ చూసి, గూగుల్లో రేటింగ్ చూసి నేను కాల్ చేశాను. సార్ నేను సో ఇట్లా ఆరోపణలు ఎదుర్కొంటున్నా అన్న. సస్పెక్ట్ సునీల్ యాదవ్ అన్నాడు. అవును సార్ అన్న. సరే అమ్మ నువ్వు హైదరాబాద్కి వచ్చి నాకు డీటెయిల్స్ అన్ని చెప్పి ఫస్ట్ నుండి ఏం జరిగిందో అన్నాడు. ఆయనకి నేను వివరాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఆయన ఫస్ట్ నుండి ఏమంటున్నాడంటే, ఈ ఉబిలో రాజకీయ హత్యలో ఇరుక్కునేది అమాయకులే, మా లాయర్ గారు చెప్పిన మాటలు. ఓకే, కిందోని చిన్నోని బలి చేస్తారు, పెద్దోళ్ళు సేఫ్ అయిపోతారు. ఇది జరిగింది వేరే అమ్మ, నీకు చెప్పలేను నేను. అంటే లాయర్గా నేను ఏదో చెప్తున్నా మీరు ఏదో వింటున్నారని మీరు అనుకోవచ్చు. ఇది కాదమ్మా, ఇది వేరే ఉంటుంది. ఈ రాజకీయ మొత్తం ఈ రాయలసీమ ఫ్యాక్షన్ జోన్లు అన్ని ఫ్యాక్షన్ హత్యలే ఉంటాయి, ఆ రకంగా ఉంటాయి ఇవన్నీ అని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. నేను వివరాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి 2021లో ఇస్తే ఆయన ఒకటే మాట్లాడు, నేను CBI వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తానమ్మా, రిట్ పిటిషన్ దాఖలు చేస్తే ఏపీ హైకోర్టులో అని చెప్పేసి ఇక్కడ నుండి ఆయనకు అక్కడ రావడం జరిగింది. అంటే మీ అడ్వకేట్ మీరు కాదు, బిహైండ్ ది స్క్రీన్ ఎవరో ఉన్నారు ఈ హత్యలని తెలుసు మీ అడ్వకేట్కి? అంటే వాళ్ళు అడ్వకేట్స్ అంటే హియర్స్ ఎవిడెన్స్ ఏమైనా వినిండవి చెప్తారు. మిమ్మల్ని అంత సునీల్ యాదవ్ని అంత విశ్వసించి ఇలాంటి కేసులు నేను చూస్తున్నాను, మీరు కాదు అని చెప్పి వేరే ఉంటారని అంటే మీ అడ్వకేట్ ఖచ్చితంగా తెలుసు. ఇప్పటికి కూడా ఏమంటాడంటే, నీ వయసు చిన్నది సునీల్, ఎక్కడ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకు, అంటే ఒక తండ్రి మాటలో చెప్తాడు ఆయన. ఎక్కడంటే అక్కడ చేయకు, ఊబిల్లే ఇరికిచ్చేస్తారు, ఎవరితో వాళ్ళతో అంటే ఫ్రెండ్షిప్ చేయకు, అంటే ఒక కొడుకు లెక్క చెప్తాడు ఆయన. ఆయన బిహైండ్ ది స్క్రీన్ ఉన్నారు అంటే ఆయన కూడా వినిందే, మా లోకల్ కాదు ఆయన అడ్వకేట్ ఇక్కడ. ఓకే, ఆయన ఇక్కడే ఉండేది. నా కర్మగాలి ఏంటంటే, ఆ వైఎస్ఆర్ ఫ్యామిలీ ఉంది కదా, ఆ చుట్టుపక్కలే నా ఇల్లు బాక్రాపురం. అక్కడ నేను ఈ హత్య జరిగిన ప్రాంతంలోనే 500 meters 600 meters ఆ లొకేషన్ ఉంది, ఇక్కడ లొకేషన్ ఉంది, అక్కడ లొకేషన్ ఉందని అంటున్నారు. అయినా ఇది పూర్తిగా మీకు తెలియాలంటే కోర్టు పరిధిలో ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి. అదే కదా ఇప్పుడు CBI చేస్తున్న ఆరోపణలు కూడా అంత దగ్గరగా ఇల్లు తీసుకొని సునీల్ యాదవ్ ఉండాల్సిన అవసరం ఏముంది? మీ ఫోను ట్రాక్ తీసేటప్పుడు చాలా కాల్స్ని వాళ్ళు ట్రేస్ అవుట్ చేశారు, అనేక మందిని తీసుకెళ్ళి విచారించారు. అంత ఫిల్టర్ చేసిన తర్వాత A2గా సునీల్ యాదవ్ తేలేడు బయటికి. సారు చనిపోకముందు 1 నెల ముందో 2 నెలల ముందో నేను ఆ ఇంట్లో రెంట్కి దిగి ప్లాన్ చేసి ఉంటే అదొక లెక్క ఉంటుంది. ఓకే, నేను వచ్చినప్పటి నుండి పులివెందులు చేరినప్పటి నుండి నేను అదే ఇంట్లో ఉన్నా. మరి నేను అంటున్నా, నేను పులివెందులకు వచ్చినప్పుడు నుండి అదే ఇంట్లో ఉన్నా. మరి నేను రీసెంట్గా సార్ ఎత్తక ముందు 2 నెలల ముందో నెల ముందో లేను.
2 years 3 years గడిచింది. నాకు సార్తో పరిచయం ఎంత 2016 నుండి డిసెంబర్ 24 నుండి మీరు వేసుకోండి కౌంటింగ్. 2019 మార్చ్ 15 అంటే ఎంత ఉంటుంది? 3 years. నేను ఉండబట్టి 2.5 year అయింది కదా అక్కడ. మరి హత్యకు ముందని ఎలా అనుకోవచ్చు మనం? సునీల్, ఇంకొకటి కీలకమైన మీ పైన ఆరోపణ, వైఎస్ వివేకతో కలిసి ప్రయాణిస్తుండగా సునీల్ యాదవ్ దందాలు చేశాడు, భూ కబ్జాలు లేకపోతే భూ సెటిల్మెంట్ చేశాడు, చివరికి డైమండ్స్ వ్యాపారం కూడా ఉందంట కదా మీకు. అన్న డైమండ్స్ వ్యాపారం ఉన్నాడు, ఈ బాధలు, ఈ కన్నీటి బాధలు, కన్నీటి కష్టాలు ఎందుకుంటాయి నా ఇంటి దగ్గర? ఎంతో వెనక వేసుకుంటా కదా. మీరు ఫస్ట్ నుండి చూసుకుంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ అయితేనేమి ఇంకోటైనా ఇప్పుడు డైమండ్ వ్యాపారం చేసేవాడు ఎంతైనా ఒక రాయల్ లైఫ్ ఉంటుంది కదా. అది ఫేక్ అయినా ఒరిజినల్ అయినా నేను డైమండ్స్ వ్యాపారం చేయలేదని నేను అంటాను. అది యాక్చువల్లీ ఏంటంటే ఈ వజ్రకరూర్ మ్యాటర్ జరిగింది. వజ్రకరూర్ అని ఒకటి ఉంది ఎక్కడ, ఉరవకొండ మండలంలో. ఆ ఏరియాలో ఆయన అనంతపురం జిల్లాలో 26 years ఉన్నావు కదా సునీల్. ఆ మ్యాటర్ ఏంటంటే ఆయన దగ్గర నేను డిస్కస్ చేశా. సార్ చుట్టూ ఉన్న కొంతమంది ఎదవలు ఎవరితో చర్చించారు? వివేకతోనా? సార్ అడిగాడు, నువ్వు అనంతపురం జిల్లాలో ఉన్నావు అన్న, నువ్వు వజ్రకరూర్ అనే పేరు నీకు తెలుసా అంటే, లేదు సార్ అది వర్షం ఏదో మాసంలోనే ఏదో దొరుకుతాయని అన్నారు అని నేను అన్న. సార్కి వివరించిన. సార్ దగ్గర పనిచేసే ఎదవలు ఉన్నారు కొంతమంది, అంటే పని మనుషులు. ఆ ఎదవలు విని లేని పూని పుకార్లని వీళ్ళకు ఏంటి దర్యాప్తు సంస్థలకి ఇచ్చి దాని మీద టైం వేస్ట్ చేశారు తప్ప ఒక్క లాభం లేదన్న. ఇప్పుడు డైమండ్ వ్యాపారం చేసేటోడు అంటే వాడి వ్యవహార శైలి ఎలా ఉంటుంది మీకు తెలుసు. నేను అంటున్నాను మరి కష్టాలు ఎందుకుంటే నాకు. నేను కూడా ఏ సుప్రీంకోర్టు అడ్వకేట్నో ఏ హైకోర్టు అడ్వకేట్నో పెట్టుకుంటాను. మరి నయన్ కుమార్ సార్ని పెట్టుకున్నానంటే మరి దాని అర్థం ఏమని? ఫస్ట్ నుండి నయన్ కుమార్ సార్ గారి హిస్టరీ మీరు చూస్తే అంత పెదల వైపే ఉంటాడు. అంటే ధనికుల దగ్గర ఉండడు ఆయన, డబ్బు లేని వాళ్ళ దగ్గరే సాయం చేసిన దాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. అట్లని నేను ఆయన కన్సల్ట్ అయినా ఈరోజు కూడా ఆయన అదే మాట నిలబెట్టుకున్నాడు. సార్ నేను తెస్తా సునీల్, నేను కేసు కూడా గెలుస్తా, నువ్వు నిర్దోషం నిరూపిస్తాను ఈరోజు కూడా మాట ఇచ్చాడు. అదే జరుగుతుంది ముందుకు. ఇలా మరోవైపు ఎర్ర గంగిరెడ్డి కావచ్చు, దస్తగిరి కావచ్చు, ఒక టీం లాగా ఆయన చుట్టూ ఉండేవారు. మీరు చూస్తుండగా ఎలా ఉండేది? ఎలాంటి పరిచయం ఉండేది? వాళ్ళు ఎలాగ ఉండేవారు దగ్గరగా? సారు బతుకున్నంత సేపు అందరూ సౌమ్యులే అన్న, అంటే మంచి వ్యక్తులే. అంటే దస్తగిరిది వదిలేయండి, ఆయన అప్రూవర్, ఆయన గురించి మాట్లాడదలుచుకోలేదు నేను. ఎందుకంటే కోర్టు ఆయనకు జరుగుతుంది కాబట్టి ఆయన మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు ఊరికే ఇది అయిపోయి ఈ కాంట్రవర్సీలు చెప్పుకొని ఇదంతా బాగోదు. గంగిరెడ్డి గారి గురించి అయితే చెప్తాను మీకు. సాన్నిధ్యం అయితే చాలా బాగుండేది. వివేకానంద రెడ్డి గారు ఉన్నారు అంటే గంగిరెడ్డి గారు ఉంటారు, గంగిరెడ్డి గారు ఉన్నారంటే వివేకానంద రెడ్డి గారు ఉంటారు. అంత అత్యంత సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి. మాదెంత 20% కూడా కాదు, జస్ట్ 2% అనుకోవచ్చు, 100లో 2% అనుకోవచ్చు మా గురించి మీరు. నాదైతేనేమి, ఉమాశంకరెడ్డిది అయితేనేమి మాది. అయితే హత్య చేయలేదని మేము అంటాం. సిబిఐ దర్యాప్తు సంస్థలు హత్య చేశారని కేసులో పెట్టారు. అది కోర్టు హత్య చేశారు కదా, ఒక వ్యక్తి మనకు లేకుండా అయిపోయాడు. అవును, హత్య జరిగిన మాట వాస్తవం. హత్య జరిగింది వాస్తవం అన్న, చేయలేదు. మేము నా గురించి చెప్తున్నాను, నేను మీకు పాల్గొనలేదని నేను అంటున్నా, మీకు క్లారిటీ ఇస్తున్నా. ఓకే, ఇన్నాళ్ళు నోరు ఎందుకు ఇప్పలే, జైల్లో కూర్చుని నోరు ఇప్పలేదు అనడం చాలా కరెక్ట్ కాదు కదా. జనాలు మా కొద్దిమంది అదే పని లేక ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది చెప్పారు, సునీల్ యాదవ్ నోరు ఇప్పట్లేదు, సునీల్ యాదవ్ ఇప్పుడు నోరు ఇప్పుతున్నా. మరి ఎవరో వచ్చి ప్రూఫ్ చేస్తే నేను రెడీ అన్న దానికి. త్వరలో విచారణ మొదలవుతుంది కోర్టులో, అప్పుడు తెలుస్తుంది దోషి అనేది. ఇప్పుడు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళపై నేను డిఫార్మేషన్ వేస్తాను. నేను వాళ్ళపైన ఏంటంటే సునీల్ వాదనలోన నేను హత్య చేయలేదని చెప్తారా? హత్య చేయడానికి పలానా వాళ్ళ హస్తం ఉండే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాడా? సార్ను హత్య చేయాల్సిన అవసరం ఏంటన్నా నేను అడుగుతున్నా. నేను సార్ బతుకుంటే ఈరోజు నేను కింగ్. సార్ లేరు, అందుకే ఇక్కడ ఈ పరిస్థితి. సార్ ఒకవేళ బతుకునంటే గవర్నమెంట్ 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిందంటే నేను కింగే కదా. అంటే సార్ చుట్టూ వాళ్ళు ప్రతి ఒక్కరు సెటిల్ అవుతారు అన్న. సార్ నమ్మిన ఎక్కడ చెడిపోలేదు, దానికి గ్యారంటీ నేను ఇస్తాను. మీరు సర్వలెన్స్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వచ్చి పులివెందులలో కానీ ఆ కడప జిల్లాలో అయితే ఆయన నమ్ముకుని చెడిపోయినాడు ఎవడు లేడు. నేను అంటాను మరి సార్ చనిపోవడం వల్ల మైనస్ ఎవరికి? ఇక్కడ నాకు బెనిఫిషియరీ ఆఫ్ మర్డర్ ఎవరికి? వాళ్ళకంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా అది నేను వేరే వాళ్ళపైన ఆరోపణలు చేసి 10 నిమిషాలు ఆరోపణలు చేసి వెళ్ళిపోతే నాకు కరెక్ట్ కాదు కదా. ఇలా ఇంత క్లోజ్గా ఉంటే ఎర్ర గంగిరెడ్డి A2 ఎందుకు కాలేకపోయాడు? ఏమన్నా కదా ఆయన. అదే నేంటుంది, A1 A2లుగా మీరున్నారు కానీ మిగతా వాళ్ళు అంటే మీరు దగ్గరగా ఉన్నందుకే ఈ కేసులో అలాగే అయిందా? అంటే ఏ ప్రమేయం లేకుండా మీకు? మా దగ్గర ఒక దురలవాటు ఉందన్న, పనున్నా ఫోన్లు చేసుకోవడం, పని లేకున్నా ఫోన్ చేసుకోవడం. అంటే నా దగ్గర కాదు, ఫోన్ ఉంది కదా అని స్మార్ట్ ఫోన్లో కొట్టుకుంటా ఫోన్లు చేసే వ్యక్తిత్వం గంగిరెడ్డిది. గంగిరెడ్డి గారు కరెక్ట్గా ఉంటే ఈరోజు మేము రామ్ జైలుకి. నేను ఓపెన్గా చెప్తున్నా, గంగిరెడ్డి గారు కరెక్ట్గా ఉంటే ఈరోజు మేము వచ్చేవాళ్ళం కాదు. ఆయన రక్తం మరకలు మీకు తెలుసో తెలియదో రక్తం మరకలు ఉంటే క్లీన్ చేయించారంట. అది ఎవరు క్లీన్ చేయించారంటే ఇప్పటికీ చెప్పరు. ఈ క్లీన్ చేయించారనే టాపిక్ నేను ఎందుకు తెస్తున్నానంటే, ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. అక్కడే కదా మా లైఫ్లో నాశనం అయిపోయింది. ఆ మరకలు గంగిరెడ్డికి మేము టచ్లో ఉన్నామనే ఉద్దేశంతోనే మేము ఈ కేసులో విరుక్కోవడానికి ప్రధాన కారణం నేను అంటాను. మా రాతలు
ఇక్కడ దర్యాప్తు సంస్థను తప్పులు పట్టాల్సిన అవసరం లేదు, మేడం తప్పులు పట్టాల్సిన అవసరం లేదు, మన మేడంని తప్పులు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరి పని వాళ్ళు చేస్తుంది. దర్యాప్తు సంస్థ పని దర్యాప్తు చేసింది, కోర్టు పని కోర్టు చేస్తుంది, మా పని మేము చేస్తాం. అక్కడ ఇరుక్కోవడానికి ప్రధాన కారణం అంటే గంగిరెడ్డి గారే నేను అంటాను. ఆయన రాకపోతే మేము వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆయనతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండింది మాకు గంగిరెడ్డితో. ఆయన 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి మీరు ఎక్కడున్నారు అని అడగడం వల్లే ఎందుకు గంగిరెడ్డితో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయని ప్రధానంగా అడగడం, సిబిఐ వాళ్ళు అడగడం మమ్మల్ని అవే అడిగిండేది. మేము కూడా దానికి సమాధానం చెప్పాం. అయితే ఇరుక్కుంటామని తెలియదన్న. ఇంత ఉబిలో అంటే ఈ కేసు తర్వాత ఎర్ర గంగిరెడ్డి కానీ మీరు కానీ కలవడం జరిగింది ఎక్కడైనా? 5 years 2019లో అరెస్ట్ అయ్యి ఆయన బెయిల్ మీద వచ్చినప్పుడు కూడా నేను కలవలే. ఈ జైల్లో మొన్న కలిశాను. అంటే ఇక్కడ నీకు హైకోర్టు వచ్చేసి 1 నెల లోపల ఉండు, ఎంక్వైరీ జరిగే టైంలో నువ్వు ఉండకూడదు బయట, సాక్షులు ప్రభావంతులు అవుతారని ఆయన లోపల వేయడం జరిగింది నెల అని. అది సుప్రీంకోర్టులో నడుస్తుంది, దాని గురించి తెలియదు. కలవడం అయితే కలిసాం. ఆయన కొన్ని ఒక్కొక్కసారి మాట చెప్తాడు ఆయన, ఎవరు గంగిరెడ్డి గారి కేసు గురించి. ఏమన్నా మేము ఇరుక్కున్నాం, ఎందుకు ఇరుక్కున్నాం అంటే పెద్దోళ్ళది ఇట్లా సింపుల్గా తప్పించేస్తాడు. అంటే ఈయన చేశాడు అనట్లేదు, నేను చేయలేదు అనట్లేదు, తెలిసినట్టు చెప్పమని నేను అంటాను. ఆయన నోరిప్పట్లేదు. మరి ఇలాగ 38 నెలల పాటు జైలు జీవితం ఎలా గడిచింది సునీల్ యాదవ్? ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఉండిందన్న. అంటే ప్రతి రోజు ఒక సంవత్సరం అనుకోవాలి, మరి ప్రతి గంట ప్రతి ఒక్క రోజు అనుకోవాలి, గంటను రోజు అనుకోవాలి. అలా నరకం చూసామన్న జైల్లో. ప్రతివాడు వస్తాడు, ఏమి వివేకానందని లేపేశారని అంటాడు. కొంతమంది ఖైదీలు సీనియర్ ఖైదీలు, అదే కన్విక్టెడ్ పర్సన్స్, వాళ్ళైతేనేమి అధికారులు అయితేనేమి లేపేశారా సార్, మంచోడు సార్, ఎందుకు లేపారు సార్. కొంతమంది రకరకాల ఇబ్బందులు పెట్టి ఇట్లా మాట్లాడడం. ఈ రెండోది సార్ గురించి తప్పుడుగా మాట్లాడడం, లైంగిక వేధింపులని, ఆ స్త్రీలతో అట్లా ఉంటుందని, పిచ్చుకలేహం తింటాడని, అది ఇది రకరకాల మాటలతో చాలా ఇబ్బంది పెట్టారన్న. ఎక్కడ మన కడప జైలు అయితేనే చంద్రగూడ జైలు. ఇంకా కడప జైలు అంటే కొంచెం ఈ ఏరియా వాళ్ళం కదా అని చెప్పి వాళ్ళు చూసుకొని ఉండేవాళ్ళు. ఈ జైల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు సాన తిట్టడం, మా ముందర తిడుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి. అంటే ఇది ఇక్కడ మాట్లాడితే ఇది ఎక్కడి వరకు పొక్కి ఎలా వెళ్తుంది అనేసి నేను వదిలేసాను జరిగింది. బయటకు వచ్చిన తర్వాత అయితే ప్రస్తుతానికైతే ఏం లేవన్నా. ఎలాగ అంటే జైల్లో ఉండే పరిస్థితులు కాకుండా బయట నీ కుటుంబం, ఒకవైపు అనారోగ్యంతో ఉండే తండ్రి, మీ మదరు, అవన్నీ ఎలాగ మీ పైన ఎలాంటి ఒత్తిడి చూపించింది? నా దేవుడి దయ వల్ల నాకు పుట్టింటి కానంటే ఆ అమ్మాయిలు నా భార్య వాళ్ళ తమ్ముడు భార్య ఉన్నారు, వాళ్ళు నడిపారన్న. తమ్ముడు జాబ్ చేసుకుంటూ ఏదో శాలరీ ఒక 30,000 40,000 చేసుకుంటూ ఉంటే బెయిల్ పిటిషన్లు వెనక్కి తీసుకోలేదని చెప్పి జాబ్ తీసేసిన దాఖలు ఉన్నాయి. ఎక్కడ? ఆంధ్రాలో, కడపలో. మా మాట వినట్లేదు పెద్దోళ్ళు, వాళ్ళ పేర్లు ఎందుకన్నా ఆల్రెడీగా ఈరోజు గుర్రు అని చూస్తున్నారు నా పైన వాళ్ళు. అంటే ముందు మన ఛానల్లో వేరే అన్న తీసుకున్నారు, ఆయనకు చెప్పితే అప్పుడే గురుగురు అన్నారు. మా పేర్లు చెప్పినామంటే నేను ఇండైరెక్ట్గా పేర్లు చెప్పలేదు. ఇంకా మీ భాగోతాలని కడిగితే చాలా ఉన్నాయి, నేను అనుభవించిన దానిలో మీరు అనుభవిస్తే చాలా ఉన్నాయి దాఖలు అని నేను అంటానన్న. సునీల్, నేను అడగకూడదనే అడగాల్సిన పరిస్థితి ఉంది. మీరు వివేక క్యారెక్టర్ కోసం మాట్లాడారు, అది అనేక రకాలుగా అంటే చాలా టర్నింగ్ తిరిగింది. చివరికి మీ తల్లిగారి పైన కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. మీ దృష్టికి వచ్చినప్పుడు ఏమనిపించింది? నిజంగా అలాగా ఆరోపణ చేయడానికి ఏమైనా అంటే ఎవరైనా కుట్రతో చేశారా, ఏంటి, ఏం కారణాలు ఉన్నాయి? అవి కొద్దిమంది వ్యక్తులు ఈ ఉబిలో నుండి బయటికి పడాలనే ఉద్దేశంతో ఈ క్యారెక్టర్ అసైనేషన్ అనేది చేశారన్న. కొద్దిమంది వ్యక్తులు ఈ ఉచ్చులో నుండి, అరే దర్యాప్తు సంస్థ చేసిన ఎంక్వైరీ గురించే మీరు మాట్లాడుకోవాలి, ఎవడైనా కానీ, నేనైనా ఇంకోటైనా. ఆడ దర్యాప్తు సంస్థ అన్నదే సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మగారితో లేదు అని చెప్తుంటే ఈ కొద్దిమంది ఎదవలు గాలి పుకార్లు ఎవరెవరు మీడియాలో, సొంత పత్రికలు వేసుకొని జనాలకు దాన్ని తీసుకెళ్ళి సునీల్ యాదవ్, బ్రహ్మానందం లాంటి విలన్ చేసి పెట్టారు. అంటే బ్రహ్మానందం గారు అట్లాంటి కమెడియన్ పెట్టేవాడిని విలన్ చేసి పెట్టారు. ఈరోజు ఆ పాపం మూటగట్టుకు తల్లిగారి లైంగిక వేధింపులు అని చెప్పిన పాపం మూటగట్టుకున్న వాళ్ళు కూడా అదే కదా వచ్చింది. మీ మదర్ని లైంగిక వేధించడం బట్టే సునీల్ యాదవ్ హత్యకు పాల్పడ్డాడు అనేది ఒక కీలకమైన ఆరోపణ. అసలు అంటే దాన్ని దగ్గరగా చూసే వాళ్ళకి ఎలాంటి నిజాలు తెలిస్తే తెలియదు, కానీ బయట ప్రపంచానికి మాత్రం పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ అయింది అది. సునీల్ యాదవ్ వాళ్ళ తల్లికి మన వివేకానందరెడ్డి గారికి సంబంధం ఏంటంటే అన్నా చెల్లెల బంధం లేదా తండ్రి కూతురు బంధం అని నేను చెప్తానన్నా. ఆయన 10 మందికి ఉన్న చోటే గ్రూప్ మీటింగ్లో ఉన్నప్పుడే ఆయన చెప్పాడు, నా కొడుకు లాంటి సునీల్ యాదవ్, నా చెల్లెలు కొడుకు లాంటి సునీల్ యాదవ్ని నేను పైకి తెస్తాను, నా గవర్నమెంట్ వస్తే నేను పైకి తెస్తాను మాట ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఆ చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యలో కూడా నేను పేర్లు చెప్పగలను. అయితే పేర్లు చెప్తే వాళ్ళేదో అనుకుని మరి ఇష్యూస్ ఎక్కడికెక్కడికో పోతాయనేసి నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. అలాంటి రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి మా అమ్మ పేరు అయినా అవసరం ఏముంది వివేకానందరెడ్డి గారికి? మాలాంటి వాళ్ళతో ఏం పని ఉంది? అంటే మహిళలతో, ఆయనకు మహిళలపై లైంగిక వేధింపులే లేవు, సంబంధాలు లేవని అసత్య ప్రచారాలు చేస్తున్నాం వీళ్ళు. అంటే ఎవరు తగ్గట్టు వాళ్ళ అవసరాలు వాడుకున్నారన్న. మరి 2019 మార్చి 15 వరకు బతుకున్నాడు కదా సారు, అప్పుడు ఎందుకు రాలే బయటికి? అంటే నా తల్లిదే కాదు,
మిగతా లేడీస్ గురించి మహిళల పైన రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడు అనే అంశం కూడా అప్పుడు తెరపై మీరే అంటున్నారు కదా నా పెళ్లి చేసుకుందని. అది నేను అంటున్నా పెళ్లి అనేది సాంప్రదాయబద్ధమే కదా. అవును. మరి సార్ చనిపోయి 2019 మార్చి 21 వరకు మాకు కూడా తెలియదు. సార్ దగ్గర చుట్టూ ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకున్నాడు, సార్ పేరు ఇట్లా ముస్లిం పేరు అని చెప్పి మాకు కూడా తెలియదు. మరి తెలియదు. అలాంటి సీక్రెట్ మెయింటైన్ చేసిన వ్యక్తి మాతో ఎలా షేర్ చేసుకుంటాడు, మాలాంటి ఫ్యామిలీస్ ఎందుకు టచ్ చేసుకుంటాడు, ఆయన మాలాంటి వాళ్ళతో ఆయనకి ఏం పని ఉంది? వివేకానంద సార్కి ఏం పని ఉంది మాతో? సార్ చుట్టూ జనం ఉండే వాళ్ళలో మేము ఒకరం, అంతే. 100లో ఒకరం నేను నా వరకు అతి తక్కువ టైంలో మీరు అన్నట్టు సాన్నిధ్యం ఇంకోటి. ఎందుకంటే ఆయనతో అట్లా మూవ్ అయింది ఎందుకో దేవుడు దయ, ఏదో నా జీవితానికి రూట్ వేయబడింది పొలిటికల్. నాకు పొలిటికల్ అంటే ఉందన్న ఇంట్రెస్ట్ ఉంది అప్పట్లో, ఇప్పటి కూడా ఉంది అనుకోండి. అయితే ఫస్ట్ ఈ కేసులో ఉండి బయటపడాలి, తర్వాత అది. ఇలా అంటే నువ్వు జైల్లో ఉండటం కావచ్చు, లేకపోతే నీ తల్లిపైన వచ్చిన ఆరోపణలు కావచ్చు, తండ్రి కృష్ణయ్య యాదవ్ ఎంత మదన పడి ఉంటాడండి? చాలా అన్న క్షోభపడ్డాడు. చేసినోడు బాగున్నాడన్న. సార్ పైకి వెళ్ళిపోయి సార్ కూడా బాగున్నారు. మధ్యలో ఇబ్బంది పడింది నా కుటుంబం. నాకంటే నా కుటుంబం ఎక్కువ ఇబ్బంది పడిందని నేను చెప్పగలుగుతా. నేను ఉన్నంత వరకు, బయట ఉన్నంత వరకు మా డాడీకి ఏ మనోవేదన లేదు, ఏ అనారోగ్య పరిస్థితులు లేవు, ఏమీ లేవు. నా ఇంటి మన పాతలో ఉంటారు జనరేషన్ పరంగా వచ్చింది క్యాన్సర్ అని చెప్పి అది ఇదని, అక్కడ కూడా లేదు, ఎక్కడ లేదు. అది డిసీజన్ అది. అంటే మనోవేదనతో చనిపోయారు అంతే. ఇప్పుడు క్యాన్సర్ క్యూర్ అయిందన్న, పోల్ హాస్పిటల్లో చూపించినప్పుడు క్యాన్సర్ క్యూర్ అయింది. అప్పుడు వచ్చిందన్న సీరియల్ ఎపిసోడ్ మాదిరి మా అమ్మగారిది. కొంతమంది ఎదవలు, కొంతమంది ఎదవలు అనొచ్చు అని కూడా తెలియదు, కానీ చెప్పుతో కొట్టాలి ఒక్కొక్కరికి. ఏమంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడదలుచుకోవాలి వాళ్ళ, లేదంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ వీడియోలు, వాళ్ళన్నీ షేర్ చేసి తొక్కాలనిపిస్తుంది. నా పరంగా, నాకున్న శక్తి పరంగా అంత అవమానపరిచారు మా అమ్మను. మా అమ్మను అలా అనడం వల్లే ఈయన రోజు ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే వాళ్ళ భార్య ఫోటో వస్తుంది, అంటే నా తల్లిగారి ఫోటో వస్తుంది. ఇది ఒక ఎదవ ఉన్నాడన్న, మీరు అనొచ్చు అనకూడదు, మీరు కూడా మీడియా వాళ్ళే, సాటి మీడియా వాళ్ళే. ఒక ఎదవ ఉన్నాడు, ప్రత్యేకంగా హెడ్లైన్ వేస్తాడన్న అమ్మ గురించి. అడిగి ఏందన్న అసలు అవసరమే ఉంది అడిగి. నేను రీసెంట్గా చూసాను 2 days బ్యాక్. ఇంతవరకు నా ఫ్యామిలీ నాతో ఎప్పుడు డిస్కస్ చేయలేదు, అరే కేసులో వాళ్ళు ఇన్ని రకాలుగా ఇన్ని మాట్లాడని. నేను ఏదో యూట్యూబ్ చెక్ చేసుకుంటా, మా మిస్సెస్ ఫోన్లో చెక్ చేసుకుంటుంటే అది వచ్చింది. చూస్తే ఎంత బాధ అనిపించిందంటే అంత బాధ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లాయర్ గారిని కన్సల్ట్ వాడి మీద వేయిద్దాం అనిపించింది. సరే వాడి పుట్టకొట్టు వాడు చేసుకుంటుండే మనకెందుకు అనిపించింది. కానీ రోజుకి ఇది బాగా బయటకు వచ్చే నా తల్లిగారిది జైల్లో కూడా ఇబ్బంది పడ్డానన్నా నేను. ఇట్లా ఉన్నానంటే మీ అమ్మతో కొద్దిమంది డైరెక్ట్ అడుగుతారు, కొద్దిమంది ఇండైరెక్ట్ మాట్లాడుతారు. వెనకలు మాట్లాడే వాళ్ళని నోరు మూపిలేం కదన్న. ఎంతమంది నోరులని మూపిస్తాం మనం. నేను అంటాను, ఇప్పుడు సునీత మేడం ఎంత నష్టపోయిందో వివేకానంద రెడ్డి గారు లేక, సునీల్ యాదవ్ కూడా అంతే నష్టపోయినాడు తండ్రి లేక. మరి నా ఎదుగుదలలో నా తండ్రి లేకపోతే, నేను జైలుకి పోయేటప్పుడు నా తండ్రి ఉన్నాడు, బయటకు వచ్చినప్పుడు నా తండ్రి లేడు, నేను మిస్ అయినట్టే కదా అన్న. నేను నిర్దోషి అనేది బతికి చూడాలనే ఉండేది ఆయన కోరిక లేదు. ఇప్పుడు ఈ అవమాన భారం కావచ్చు, లేకపోతే ఈ ప్రచారం కావచ్చు, ఎప్పుడు అంటే అనంతపురం దగ్గర నుంచి లేకపోతే మిగతా ప్రాంతం నుంచి కడపలో ఉండాలని వచ్చిన కృష్ణయ్య యాదవ్ తర్వాత తిరగలిగాడు బయట అసలు? నేను 2021లో అరెస్ట్ అయినప్పుడు 1 సంవత్సరం తిరిగాడన్న. 2022 వరకు. మా అమ్మదైతే ఎప్పుడైతే కోర్టులో ఏదో తెలంగాణ హైకోర్టుకు 23లో వచ్చింది, ఫిబ్రవరిలో. అక్కడ ఏందన్న మొదలైంది నా దరిద్రం. ఇది ఇంటి వాళ్ళను ఇబ్బందులు పెట్టడం, అది ఇది. దర్యాప్తు సంస్థలు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదన్న. నీకు తెలిసినట్టే చెప్పన్నారు. నా తలరాత బాగాలేదు, నేను ఇరుక్కున్నాను అనేది నేను అనుకుంటా. దర్యాప్తు సంస్థలు నేను ఎక్కడ తప్పులు పట్టట్లేదు, న్యాయస్థానంలో ఎక్కడ తప్పులు పట్టట్లేదు. అయితే మా వాళ్ళే మమ్మల్ని ఇబ్బందులు పెట్టి, మా ఇబ్బందులు గురి చేసి, బ్లాక్మెయిల్ చేసి, రకరకాల ఇబ్బందులు పడిన గాథలు ఉన్నాయి నా దగ్గర. ఎందుకు సునీల్ యాదవ్ అంటే ఎందుకు వాళ్ళకి అంత కక్ష? సునీల్ యాదవ్ వినడు ఎవరి మాట. సునీల్ యాదవ్ ఎవరు మాట వినడు, లాయర్ మాట వింటుండు. ఎందుకు వింటుండు? లాయర్ వెనకాల ఎవరున్నారు ఇది తెలుసుకోవాలని లాయర్ గారిని కూడా ప్రలోభాలు పెట్టడం జరిగింది. మా లాయర్ గారు కూడా రెడీగా ఉన్నారు, ఆయన కూడా ప్రూఫ్స్ పెట్టుకున్నాడు. అంటే ఇది ఎలా ఏ కంచికి ఎప్పుడు చేరుతుందో అప్పుడు. ఈరోజు కూడా జరిగింది. ఎన్నిక తీసుకో పిటిషన్, మేమంతా మేము కేసులో ఉండాలని మేము వెళ్ళిన తర్వాత తీసుకోండి, బెయిల్ తీసుకోండి, ఇబ్బంది. సునీల్ యాదవ్ ఏ2కి వస్తే మేము ఏ2కి రాకపోతే వీళ్ళంతా ఇబ్బంది కదా. అట్లని 39 నెలల కాలం చేశారన్న. జ్యుడిషియల్ సిస్టంలో కూడా ఆపాలని ట్రై చేశారు. ఏమంటే న్యాయస్థానం పరిధిలో ఉందని ఏం మాట్లాడదలుచుకోలేదు, కానీ లేదంటే పక్కా మాట్లాడింది అన్నీ చెప్పేసింది. పేరుతో సహా, టైమింగ్తో సహా, ఏ కెమెరా ముందర ఎవరు మాట్లాడింది కూడా ప్రూఫ్ ఉందన్న నా దగ్గర. టైమింగ్తో సహా జైల్లో ఒక్కొక్క రోజు ఒక గుణపాఠం నేర్చుకున్నా. ఆ రోజు కూడా ఇట్లా ముందు ప్రూఫ్ లేకే ఈ కేసులో ఇరుక్కున్నా నేను. అప్పుడు సీసీ కెమెరాలు పరిధిలో లేను నేను, నా ఇల్లు. ఇప్పుడు సీసీ కెమెరా పరిధిలో ఉన్న ఏ క్షణమైనా చెక్ చేసుకోవచ్చు ఎవరైనా, కానీ ఎవరు కలుస్తారు, ఏదో రకరకాలు ఉన్నాయి కదా ఇప్పుడు. అది అంటే కృష్ణయ్య యాదవ్ ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత వైసీపీ. ఆ జెండా కోసం చేయి కోసుకోవడానికి, లేకపోతే చాలామంది మేము రక్తాన్ని అర్పిస్తూ ఉంటారు కదా, అలాంటి కమిటెడ్ ఉన్న కార్యకర్త. బీసీ జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణయ్య యాదవ్. అవును. అటువంటి ఆయన
వైసీపీలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఎంపీగా అవినాష్ రెడ్డి. సునీల్ యాదవ్ సంబంధాలు ఎలా ఉండేవి ఆయనతో? జగన్మోహన్ రెడ్డి గారితో సత్య సంబంధాలు ఉండేది, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేది కృష్ణ యాదవ్, మా నాన్నగారికి. నాకు కాదు, నేను జస్ట్ అభిమానినే. నాకున్నారు కదా నా దేవుడు, మా దేవుడు ఉన్నాడు వివేకానంద రెడ్డి గారు, దారి చూపిస్తారనే నమ్మకంతో మేము ఎక్కడే సార్ని కలిపి సార్ అంటే నన్ను కలిసిన ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఒకటే అని చెప్పేటోడు మాకు. అబ్బిని కలిసిన ఒకటే, నన్ను కలిసిన ఒకటే, మిమ్మల్ని ఇప్పుడు కాదమ్మా ఇంట్రొడ్యూస్ చేసేది, గవర్నమెంట్ రానియమ్మా నేను ఇంట్రొడ్యూస్ చేస్తా అని చెప్పినాడు వివేకానంద రెడ్డి గారు. నేను అడిగే ఒకే ఒక కోరిక, జగన్ సార్తో నన్ను కలిపేయండి సార్. కలిసారు ఎప్పుడైనా? నేను మామూలుగా పాదయాత్రలు కలవడం వేరు, సార్ త్రూ ఛానల్ కలవడం వేరు కదా. ఇప్పుడు పాదయాత్రలో కలిసి దాఖలు ఉన్నాయి. కలిసారు ఎప్పుడైనా? కలిశానన్న. ఇక సార్ ఎంపీగా ఉన్నప్పుడు మా ఏరియా కాన్వాస్కి వచ్చినప్పుడు మా నాన్న నన్ను పరిచయం చేశాడు, సార్ నా కొడుకు సార్ అని. అప్పుడు ఇంట్రడ్యూస్ చేసిన దాఖలు ఉన్నాయి, ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్న, ప్రతిదీ ఉంది, ప్రతి దాఖలు చెప్తున్నా కదా. అవినాష్ రెడ్డి గారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? అవినాష్ రెడ్డి గారితో నాకు సంబంధాలు లేవనే చెప్తాను నేను. ఆయన ప్రజాప్రతినిధి, ఆయన దగ్గర ఏదైనా పని ఉన్నప్పుడే వెళ్తాను నేను, అంతే. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అన్న అంటారంట కదా? అన్న అంటే డైరెక్ట్గా అన్నా కాదు, పిలవడం జగన్ అన్న అంటాం. పులివెందుల కడప జిల్లా ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఎవడున్నా కూడా అన్నానే పిలుస్తారు, సార్ అని ఎవరు పిలవరన్న. ఎవరైనా కానీ ఎంత ఉన్నా కూడా అన్న అని పిలుస్తారని సంబోధించడం, అన్న అనేది అలవాటు, సార్ అని పిలిచడం. ఇక్కడ తెలంగాణలో ఉంది కానీ ప్రతి ఒక్కరిని సార్ భయ అనడం అక్కడ లేదన్న, ఆంధ్రాలో అన్న అని పిలుస్తారు ప్రతి ఒక్కరిని. అంటే అవినాష్ రెడ్డితో మీకు సంబంధం లేదంటున్నారు, ఎంపీగా మీ జిల్లా లేదు అనట్లేదు అన్న, నేను ఇక్కడ పూర్తిగా లేదు అనట్లేదు. ఈ ఆయనతో రాజకీయ సంబంధాలు మాత్రమే. అంటే ఎప్పుడైనా కానీ నా ఊరు క్యాన్వాస్కి వచ్చినా, ఆ ఏరియాకి వచ్చినా, నేను ప్రత్యక్షంగా పాల్గొనేవి కాదు, ఆయనతో తిరిగినోని కాదు, నాకు సార్తోనే ఉండేవాళ్ళం మేము, అంతే. ఇంకా అవినాష్ రెడ్డి గారితో నాకు అంత ఫోన్ చేసుకునేంత సంబంధాలు లేవు. మీరు ఎక్కడైనా సిబిఐలు కూడా చెప్పారు కదా నాకు. అయితే లొకేషన్ ఏంటంటే నా కర్మగాలి అక్కడ ఇల్లు ఉండడం నా తప్పని నేను అనుకుంటున్నా. మరి వీళ్ళు చేసే పని వీళ్ళు చేశారు, నాకు కోర్టులో చేసుకునే పని నేను చేసుకుంటాను, నేను నిర్దోషాన్ని బయటపడతాను. ఇలాగ వైఎస్ వివేక కుమార్తె సునీత కావచ్చు, తర్వాత వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా ఉన్నారు. అవును. వీళ్ళిద్దరు ఎన్నికల ప్రచారంతో పాటు అనేక సందర్భాల్లో ప్రధాన ముద్దాయి ఎంపీ అవినాష్ రెడ్డి అనేది కీలకమేం చేశారు. అవును. మీకే అనిపిస్తుంటుంది? ముద్దాయం చేసింది ఎవరన్నా సునీత మేడము, షర్మిల అక్కను కాదు. ఎవరు ముద్దాయి చేసింది? అది సిబిఐ. సునీల్ యాదవ్ని ముద్దాయి చేసింది ఎవరు? సిబిఐ. మరి వాళ్ళ కుటుంబాల విషయంలో నాకు అంత పూర్తిగా తెలియదు. అంటే ఎర్ర గంగిరెడ్డి A1, సునీల్ యాదవ్ A2, కానీ వాళ్ళు అది పరిగణలోకి తీసుకోవట్లేదు. సునీత కావచ్చు, లేకపోతే షర్మిల కావచ్చు. ప్రధానమైన అస్త్రం అంతా ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి అనేది కీలకం. మీకేమనిపిస్తుంది? ఇక్కడ అవినాష్ రెడ్డి గారి గురించి చూస్తే మీరు చూస్తే ఆయనతో నాకు సంబంధాలు లేవన్న, ఉన్న వాస్తవం చెప్తున్నా, సంబంధాలు లేవు. ఈ పేపర్లు టీవీలో చూసిన వాళ్ళమే, 39 నెలలు లోపల ఉన్న వాళ్ళమే కదా మేము. నేను ఈ న్యూస్ చూడడం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా పోతుంది అన్న, ఒక్కొక్క విధంగా పోతుంది. ఇప్పుడు నేను తప్పు చేయలే అన్న, నాకెందుకు భయం? నీకు అర్థమవుతుంది ఇండైరెక్ట్గా. నేను తప్పు చేయలే, నాకెందుకు భయం? నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరిని నమ్ముకోలే, ఏ రాజకీయ నాయకుని నేను నమ్ముకోలే. అంటే అందరినీ కాదు, ఇక్కడ నా వరకు చెప్తున్నాను. తప్పు చేసినప్పుడు భయపడుతుంటాడు అనుకో, మీకు అర్థం అవ్వాలి. అంటే మీరు చెప్తున్నది అలాగుంది, కానీ సునీల్ యాదవ్ వెనక ఒక బలమైన శక్తి ఉంది, ఆ బలమైన ఒక ఫోర్స్ ఉంది, డబ్బులు ఉన్నాయి, అధికారం కూడా మొన్నటి వరకు ఉంది, కాబట్టి అంత ధైర్యంగా ఉండగలిగాడు అనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? సునీల్ యాదవ్ వెనకలు ఉండేది ధైర్యం అనే శక్తి తప్ప ఏ డబ్బు, మనబలం ఏది లేదు నా దగ్గర. నేను అంటాను, నా ధైర్యమే నా శక్తి అని నేను అనుకుంటున్నాను, దాన్ని నమ్ముకొని ముందుకు పోతున్నా, అంతే. ఎవరికైనా దిగొడతా అన్న. ఇప్పుడైతే ఈ కేసులో అయితే ఎవరినైనా కొట్టే పరిస్థితిలో ఉన్నా నేను. భయం అనిపించట్లేదా? ఏం భయం అన్నా, ఎప్పుడైనా చచ్చిపోయేదే కదా నా శరీరం అన్నది. నేను అలా అనుకుని ఫిక్స్ అయినా. జైలు చాలా. అంటే మీరు ఉన్నది ఆషామాషి వ్యక్తి కాదు. అవును. రాయలసీమలోన ఒక మాజీ ముఖ్యమంత్రికి తమ్ముడు. అవునన్నా. ఒక మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్. అవును. అలాంటి వ్యక్తి హత్య కేసులో A2గా ఉన్న సునీలు భయపడటం లేదంటే ఏమనుకోవాలి? ఇక్కడ భయపడడం లేదు అంటే ఎవరికి భయపడాలి? నేను తప్పు చేయలేదన్నా, నేను ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? నేను తప్పు చేయలేదనే విషయం ఆయనకు తెలుసు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఏమంటే ఇంకా మీకు అర్థం కావాలి, కోర్టులో ఉంది కాబట్టి నేను ఏనో ఇప్పట్లేదన్న. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మళ్ళీ కాంట్రవర్సీ జరిగి నాకు ఇబ్బంది జరిగితే, అంటే చచ్చిపోతానని ఇబ్బంది కాదు, నా ఫ్యామిలీకి నేను దూరం కావద్దన్న. చెప్తున్నా కదా, చాలా క్షోభపడ్డారు ఇంట్లో వాళ్ళు. ఫస్ట్ నుండి మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి, చాలా ఇబ్బంది పడ్డారు. నా దగ్గరే డబ్బు ఉంటే వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారు? పులివెందుల లోకల్లో ఫంక్షన్ హాల్, గుళ్ళో మండపం దొరక్క కాణిపాకం వెళ్ళి పెళ్లి చేసుకున్నారన్న నా ఇంట్లో వాళ్ళు. ఇక్కడ దొరక్క అంత ఇబ్బంది పెట్టారు నన్ను. ఎందుకు ఇబ్బంది పెట్టారంటే సునీల్ యాదవ్ దర్యాప్తు సంస్థలకు మా పేర్లు చెప్పాడు. రకరకాల వాళ్ళ రీతిలో వాళ్ళు అనుకోవడం, అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. సునీల్ నిజంగా ఒక 4 రోజుల పాటు మిమ్మల్ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి మీ తండ్రి కృష్ణ యాదవ్ బాగలేనప్పుడు ఆ దృశ్యాలు వీడియోలు బయటకు వచ్చినప్పుడు చూస్తే అంటే ఒకటి మాత్రం అనిపించింది నాకు,
ఏ తండ్రి కనకూడని కొడుకు సునీల్ యాదవ్. ఎందుకంటే ఆ తండ్రి మంచం మీద పడుండి కదా. ఈ నిజంగా మీకు బాధ అనిపించలేదా? ఎందుకు బాధ అనిపిందన్నా, నేను ఆయన కొడుకును, ఆయనకు నేనంటే ఆయనకి ఇష్టం. నా తమ్ముడు గురించి పక్కన పెట్టండి, వాడికి ఎప్పుడూ లైక్ చేయలేదు. నా తండ్రితో నేను తిరిగిన ఇస్తాను మీకు. ఒక అన్నదమ్ములు మాదిరి మెలిగినాం మేము. మా ఇద్దరిని దూరం చేసిన పాపం మూట కట్టుకున్నారు వీళ్ళు. అంటే దర్యాప్తు సంస్థలు కాదు, మా వాళ్ళే. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, దర్యాప్తు సంస్థ పని దర్యాప్తు చేసిందన్న, మీ పని మీరు చేయాలి. మీరేం చేశారు? మాకు నమ్ముకున్న పాపానికి నట్టెంట ముంచింది వీళ్ళు. అది ఎవరు నమ్ముకున్నారు? మీ వాళ్ళే అంటున్నారు. మా వాళ్ళు అంటే ఇప్పుడు నేను ప్రభుత్వం అప్పుడు ఎట్లా ఎవరు నింది, మేము ఎవరికి మద్దతుదారులం మేము. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఎవరి పేర్లు మెన్షన్ చేయాలి కదా మీరంతా. అప్పుడు ఇప్పుడు కాదన్న, నేను ఏ పార్టీ కాదు ఇప్పుడు. ఓకే, నా భవిష్యత్తు నాకు దీంట్లో బయటపడిన తర్వాత నాకు ఏదైతే భిక్ష పెడుతుందో అదే నాది. రాజకీయం అయితే వదిలిపెట్టా. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇంత నష్టపోయిన తర్వాత నా అందుకు నేను మూసుకునేగా అన్న. నాది ఎవడు ఫుల్ఫిల్ చేస్తాడు? నా ఫ్యామిలీకి ఎవడు ఫుల్ఫిల్ చేస్తాడు? మా నాన్న లక్ష్యం వేరు. గవర్నమెంట్ వస్తే మా నాన్న బాగుంటాడు, మేము బాగుంటామని కోరిక మాకుండేది. మరి మమ్మల్ని కాపాడేది ఎవరు? సునీల్ యాదవ్ ఒక లక్ష్మయ్య మీ తండ్రి కోసం, ఏంటంటే కృష్ణయ్య యాదవ్ కోసం బాధపడుతున్న తీరు అనిపిస్తుంది. మరి ఒక వయస్సు వివేకను కోల్పోయిన సునీతమ్మని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఆమె బాధితురాలే, నేను బాధితుడిని. ఎందుకు బాధితురాలంటే ఆమె తండ్రి కోసం ఫైట్ చేస్తుంది. ఆమెకు నేను రుణపడి ఉండాలన్నా. నేను మొన్న కూడా చెప్పాను, వేరే వాళ్ళు అడిగితే, ఆమె ఫైట్ చేస్తేనే సునీల్ యాదవ్ బయటపడతాడు. నేను మళ్ళీ కూడా మీకు చెప్తున్నా, ఎందుకంటే నా దగ్గర స్తోమత లేదన్న. కేసుల్లో ఇంకోటి పోయలేదు. అంటే ఏ విధంగా ఫైట్ చేయాలి సునీతమ్మ? లీగల్ ఫైట్ తగ్గద్దన్న, ఇప్పుడు చేసే ఫైట్ కంపల్సరీగా చేయాలి. ఇక్కడే సునీల్ మీరు అంటున్నట్లు ఒక కీలకమైన ఇది కనిపిస్తుంది. ఆవిడ లీగల్గా ఫైట్ చేస్తున్న దాంట్లో కీలకమైన ప్రశ్న ఏంటంటే, ఎంపీ అవినాష్ రెడ్డి దోషి అనేది ఆవిడ కరెక్ట్గా చెప్తుంది. అంటే ఆయన దోషి అయితే మీరు నిర్దోషిగా బయటపడతారా? ఆయన దోషనే, నిన్ను నిర్దోషనే కాదన్న. తప్పు చేసినోడు ఇరుక్కుంటాడు కదా న్యాయస్థానాల్లో, దాఖలాలు. తప్పు చేసింది ఆయనే అంటుంది. అది కోర్టు తెలుస్తుంది. మేడం చెప్పడంలో తప్పు లేదన్న. నేను మళ్ళీ మేడం కూడా ఇక్కడ ఎవరిని నేను కాంట్రవర్స్ చేయట్లేదు. నేను ఆ మేడం వైపునో అవినాష్ రెడ్డి గారి వైపు నేను చెప్పట్లేదు. మేడం చేసే పని మేడం చేయాలన్న. లీగల్ ఫైట్ చేస్తేనే మా లాంటి అమాయకులంతా బయటపడతారు. ఈ కేసులో చాలామంది అమాయకులు ఉన్నారు, వాళ్ళు బయటపడతారన్న. నేననే మాట. ఇప్పుడు మా దగ్గర స్తోమత లేక మేడము చూసుకోలేకపోతే, మామూలుగా మేడం ఎఫ్ఐఆర్ కేసు పెట్టి వదిలేసిన దాఖలు ఎక్కడ ఈ రోజు వరకు స్టిల్ ఆమె పోరాడుతూనే ఉంది. ఎవరు? సునీత మేడం. మరి అలాంటి వాళ్ళకి మద్దతు ఇవ్వాలన్నా వద్దా? మీరే ఊహించుకోండి. నేను ఆ మేడంకు మద్దతు ఇవ్వడమో ఇంకోటికి మద్దతు ఇవ్వడం కాదు. నా దగ్గర స్తోమత లేదన్న. ఫైట్ చేసే స్తోమత నా దగ్గర లేనప్పుడు నేను ఏం చేయాలి? అంటే వివేకాన్ని హత్య చేసిన వాళ్ళు బయటికి తేలాలంటారు. కంపల్సరీగా తేవాలి. తెలుస్తుంది కూడా. చూడండి, మరి కలుస్తారు ఇప్పుడు? సునీతమ్మతో కలుస్తారా? మేడంతో కలసడనేది నిర్ణయిస్తుంది అన్న కాలం. అంటే ఒక లక్ష్యం ఒకటే కదా. సాను చంపిన వాళ్ళైతే తేవాలి. నా తండ్రిని చావు కారణమైన అయితే నేను వేపేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఆయన మనోవేదనకు గురయ్యి ఆయన బాధలు దిక్కులోనే తిన్న మంచంలో పండుకుంటే ఎవడు దిక్కు లేదు, నా ఫ్యామిలీ తప్ప. నేను ఉన్నంతసేపు నా చుట్టూ తిరిగిన వాళ్ళు ఏ ఒక్క కూడా, అంటే తప్పుగా అనుకోవద్దు, ఏ ఒక్క నా తండ్రికి సాయం చేసినోడు ఎవరు లేనా. ప్రతి రూపాయికి టెన్షన్ పడి బాధపడి పెళ్ళైన 24 గంటలు బంగారు పెట్టి నా మరదలు చూపించింది నా తండ్రికి, మీరు బిల్లులతో సహా. ఈ రోజులు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లేదు తెలుసా? ఇన్ని లక్షలైతే సాధారణ కుటుంబమైన నాకే ఇంత బాధలుంటే ప్రతి కార్యకర్తను పట్టించుకునే నాయకులు ఎందుకన్నా లోకల్గా? నేను అంటాను. మరి గెలవాలి కదా. సార్ చనిపోయిన హత్యకు కారణమైనటువంటి వ్యక్తులు నేనున్నా కూడా నేను కూడా పోవడానికి రెడీ. నేను ఒకవేళ కోర్టు నిర్ణయిస్తే నేను రెడీ. మరి కూడా నేను చేశానని నిరూపణ నేను వెళ్ళడానికి రెడీ. నాతో పాటు చేసిన వాళ్ళు కూడా రావాల్సిందే. మీకు నేను చెప్పిన అర్థమైంది మీకు? నేను చేయలేదని నేను అంటున్నా. ఒకవేళ కోర్టు చేసిందంటే చేసినోడు వచ్చిన వాడితో పోవడానికి నేను రెడీ. అయితే పోవాలి, చేసినోడైతే పక్కా పోవాలి. నా ఫ్యూచర్ అంతా చెడగొట్టిన కారణం నా తండ్రిని పోగొట్టుకున్న. ఈరోజు నా కుటుంబం 3 ఆడవాళ్ళు రోడ్డు మీద ఉన్నారన్న. ఏ ఒక్కడు పులివెందులో రెంట్కి వెళ్ళే ఇల్లు. కోర్టు అనుమతి ఇస్తే చేసిన వాళ్ళు ఎవరో సునీల్ యాదవ్ దాన్ని ఈ 39 నెలల్లో జైల్లో వినింది నేను చెప్తా. మీరు తీసుకోండి పర్మిషన్. ఓకే, చెప్తారు మీరు? పక్కా వినింది చెప్తా. అయితే అది కరెక్టా కాదనేది మీరు తెలుసుకోవాలి. నాకు తెలుసుకునే ఎంత. జైల్లో వినడం అంటే ఎవరు చెప్పుంటారు? నా కేసులో వాళ్ళు అనుకోండి. ఓకే, నా కేసులే అనుకోండి. మీరు నమ్ముతున్నారా దాన్ని? పక్కా నమ్ముతాను. ఎందుకు నమ్మను నేను? బెనిఫిషియరీ మర్డర్ నా కళ్ళెదుట చెప్తున్నారన్నా. పేర్లతో పాటు చెప్తున్నారు. పేర్లతో అంటే నేను వినిందే చెప్తాను. అదే నేను కోర్టు పర్మిషన్ ఇస్తే పేర్లతో పాటు నేను కూడా కొద్దిగా రోజుల ముందు సిబిఐ వారిని కన్సల్ట్ అవుదాం అనుకున్నా. ఇప్పుడే కదా వచ్చింది. నా ఫ్యామిలీ ఏమంటుంది, నాన్న ఇంకా ఆపు, కోర్టులో చూసుకో అని వాళ్ళు అంటున్నారు. అంటే కోర్టులో చూసుకో. సిబిఐ వారిని అయితే త్వరలో కలుస్తాను నేను, పక్కా కలుస్తాయి. మరి ఎక్కడికి వెళ్ళి కలవాలనేది నాకు అర్థం కావట్లేదు.
అంటే నాకు తెలిసిన విషయాలు చెప్తే ఏదో కీ పాయింట్ దొరికితే కేసు మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ మరి అవుతుంది కోర్టులో కదా. మీ అడ్వకేట్ వేయచ్చు కదా. ఏమని మీకు దొరికిన ఆధారాలు ఏదైతే ఉన్నాయో ఆధారాలు ఆధారాలు అంటే లేదన్నా, వినడమే. నా కేసులో వాళ్ళు చెప్తున్నారంటే ఎంతో ఇంత నిజం ఉంటుంది కదా. ఓకే. మీకు నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైందన్న. నా కో అక్యూజ్డ్ నాకు చెప్పినారు, పలానా టైంలో పలానా సార్ది ఇట్లా విన్నాను నేను. ఇదే మాటలు నువ్వు అక్కడ ఎందుకు చెప్పలేదు నేను క్వశ్చన్ వేసానన్న అతనికి, ఒకతనికి. అతను అంటాడు ఇది ఎట్టబోయి ఎటు దారికి వచ్చి నా ప్రాణం మీదకి వస్తుందని నేను చెప్పలేదు అంటాడు అతను. అంటే అతను కూడా చేయలే, ఆయన వినింది ఆయన పర్టికులర్గా విన్నాడు ఆయన, మరి ఆయన ఎందుకు చెప్పలే. సునీల్, ఇందులో కీలకంగా ఇంకోటి వినిపిస్తున్నది రంగన్న వాచ్మెన్. ఏంటి ఆయనకి మీకు మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఎందుకు ఖచ్చితంగా మీ పేరునే ప్రస్తావించడంలో ఆయన ఆ కేసు ఆయన కూడా కోర్టు పరిధిలోనే ఉన్నాడన్న. హ్మ్. ఇప్పుడు దస్తగిరి అయితేనేమి రంగన్న తాత అయితేనేమి వాళ్ళిద్దరూ కోర్టు పరిధిలోనే ఉన్నారు. ఆయన గురించి వద్దన్న, ఎందుకంటే ఇది ఎటుపోయి నా దగ్గర ఇంకా శక్తి లేదన్న, పోరాడే శక్తి ప్రస్తుతానికైతే లేదు. భవిష్యత్తులో ఉంటుంది కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్తున్నాను, నా ధైర్యమే నా శక్తి అని. ఇది ఎటుపోయి నాకు మళ్ళీ తగులుకుంటే గాలిబెక్కంప మళ్ళీ గడుచుకుంటే చాలా ఇబ్బంది పడతాను, తీసుకునే పరిస్థితులు లేను. నాది ఏం జరిగినా నా తల్లి చచ్చిపోతుంది మెయిన్. ఇప్పుడు ఉన్నది ఒకటే, తను కాపాడుకోవాలనేది నాది. అలా ఇందులో ఉంటే ఇంకా కుక్కల విషయం ఒకటి ఉంది. అసలు ఆ కుక్కలు ఏంటి, దానికి వాటికి మొత్తం బిస్కెట్లు ఇచ్చారా, అలా చంపడం ఎన్ని, ఒక మీరు అని ఉండేటప్పుడు అవన్నీ ఉన్నాయా? సార్ దగ్గర తిరిగిన నేను 30 times 40 times సార్తో కలిసి ఉంటాను. మేబీ ఐ థింక్ అన్నీ కలిసి సార్తో నేను కలిసినప్పుడల్లా నా ఫోటో సోషల్ మీడియాలో పెట్టింటాను. ఆ డేట్ ఆ టైంతో సహా ఉంటుంది. నేను ఆ ప్రాంతంలో చూసినప్పుడు ఏ కుక్క లేదు సార్ దగ్గర. ఇంట్లో కూడా సార్ చనిపోయేటప్పుడు కుక్క వచ్చేసింది, అది కూడా చచ్చిపోయింది. ఎందుకు చచ్చిపోయింది? సునీల్ యాదవ్ ఉమాశంకర్ గుద్దింటేనే చచ్చిపోయింది. రైట్, అది కోర్టులో ఉంది కాబట్టి ఏం అనలేకున్నా నేను చెప్తున్నా. అంటే అంతకుముందు ఎప్పుడు ఆ కుక్కలను కానీ ఆయన చుట్టూ ఏం చూడలేదు మీరు ఎప్పుడు? నేను చూసుంటే చూసినానే చెప్తాను. ఇప్పుడు నా ఇంట్లో కుక్క ఉంది, ధైర్యంగా చెప్తాను. నేను దాన్ని మెయింటైన్ చేయలేక నేను వేరే వాడికి ఇచ్చానని చెప్తాను. ఆడ కుక్కే లేనప్పుడు నేను కుక్క గురించి ఏం చెప్పాలి మీకు? నేను అంటాను ఊర్లో కుక్కలని నా కుక్కలంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు? అంటే ఇప్పుడు కూడా చూడలేదు ఆయన ఇంటి చుట్టూ కుక్కలు? చూడలేదన్నా. నేను అంటే అనేక కథలు వచ్చినప్పుడు మీరు చెప్తుంటే మాకే ఆశ్చర్యేస్తుంది, నిజంగా కుక్కలే లేవంటున్నారు. ఈ కుక్క టాపిక్ ఎప్పుడు వచ్చిందన్న, చార్జ్ షీట్లో వచ్చిన తర్వాత ఈ వివేకం అనే మూవీ తీశారు కదా. వివేకం మూవీ గురించి కూడా ఒకటి చెప్తాను. దాంట్లో కొద్దిమంది క్యారెక్టర్లు, ఒరిజినల్ క్యారెక్టర్లు బయట పెట్టాడు ఆ వివేకం సినిమా తీసినాడు. వాడికైతే రుణపడి ఉన్నా నేను. అయితే నన్ను గబ్బు లేపిన దానికి నేను బాధపడలే, ఏదో అంత కొద్దిగా వచ్చింది కదా బయటికి, సార్ది ఇంకా బయట పడుతుందిలే జనాల్లో అని చెప్పి అనుకున్నా. అంటే వివేకం సినిమాని సాక్ష్యంగా తీసుకోవచ్చు. అంటే నా క్యారెక్టర్ గురించి కాదన్న, కొద్ది మంది క్యారెక్టర్ల గురించి నేను మెన్షన్ చేశాను మీకు ఇక్కడ. ఓకే, తీసుకోవచ్చు. అంటే ఎప్పుడు సైలెంట్గా మూసుకొని కూర్చొని ఉంటే, నోరు తెరుచుకోకుండా ఉంటే నేను దానికి దీనికి మళ్ళీ నాకు రీబర్త్ వచ్చిన దానికి అర్థమే లేదన్న. ఎక్కడికైనా రెడీ అన్న, నేను చెప్తున్నా కదా అన్న, నాకు కోర్టు పర్మిషన్ ఇస్తే నేను ఎక్కడికైనా రెడీ. నేను వినింది చెప్తా, కొద్దిమంది నాకు ఇది చెప్పారనే విషయం కూడా నేను పర్టికులర్ ఓపెన్గా చెప్తా. త్వరలో సిబిఐ వారిని కూడా కలుస్తా. అప్పుడు వివరంగా సార్ ఇది జరిగిందంట, ఈ వేలో చూడండి సార్ అని చెప్పి నేను చెప్తాను సార్ వాళ్ళకి. ఇబ్బంది ఉంది, నాకు తెలిసింది. మరోవైపు గవర్నమెంట్ మారింది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఎలా నడవబోతుంది కేసు? అంటే కూటమి ప్రభుత్వంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు సమూహాలుగా వెళ్తాయి. ఈ కేసులో మీకు ఏమైనా మామూలుగా అంటే నిష్పక్షపాతంగా నడిచే అవకాశం ఉంది అనుకుంటున్నారా, లేకపోతే ఏ విధంగా జరగబోతుంది? ఇప్పుడు రాజకీయ పార్టీలకు న్యాయస్థానాలకు సంబంధం లేదని నేను అంటానన్నా. న్యాయస్థానాలు రూట్ వేరు, అక్కడ గౌరవప్రధాన న్యాయస్థానాలు ఇవి. అవేమో రాజకీయ పార్టీలు 5 ఏళ్ళకు ఒకసారి మారే ప్రభుత్వాలు అవి, మనం దాన్ని పట్టింపు లేదు. అయితే నిష్పాక్షంగా నడుస్తుందా లేదా అని మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నడుస్తుందని నేను అంటానన్నా. నడుస్తుందని నేను అంటాను. సునీల్, మొత్తం టోటల్గా మనం ఇంతసేపు మాట్లాడిన తర్వాత వివేక హత్యలోన నాకు ప్రమేయం లేదు, నాకు ఏ లాభం లేదు అని చెప్తున్నారు. అంటే వివేకన చంపితే ఎవరికి లాభం ఉండే అవకాశం ఏదైనా ఉందా? ఉంది కదా నా, ఇప్పుడు కళ్ళెదుట కనపడుతుంది కదా, మీకు కనబడుతుంది కదా, జనాలకు కూడా కనబడుతుంది. లాభపడిన వ్యక్తులు ఎవరు, వ్యక్తి ఎవరు ఇక్కడ మీరు చూడాల్సింది. క్షోభపడుతుంది ఎవరు? సార్ చనిపోవడం వల్ల క్షోభపడుతున్న కుటుంబాలు ఎవరివి, లాభపడిన కుటుంబాలు ఎవరివి? మీరు చాలా ఒక సస్పెన్స్, ఒక ట్విస్ట్, చాలా అంటే జనాల వైపే విడిచిపెడుతున్నారు కానీ మీరు దాన్ని ఇది కోర్టు పరిధిలో లేకపోయినంటే నేను వితిన్ మాటలతో కాదు పేర్లతో సహా వదిలేవన్నా. నేను మీకు చెప్పేది మీకు సునీల్, ఇప్పుడు మనం చేస్తున్న ఒక ఇంటర్వ్యూని అటు సిబిఐ చూస్తుంది, తర్వాత కోర్టులు చూస్తాయి. నిజంగా వాళ్ళు సుమోటోగా తీసుకొని సునీల్ నువ్వు చెప్పిన మాటకి ఏంటి అసలు అంత బేస్ ఏముంది చెప్పంటే చెప్పగలుగుతారా మీరు? లాభపడిన వ్యక్తుల పేర్లు చెప్తా, నష్టపోయిన వ్యక్తుల పేర్లు నేను చెప్తా. అర్థమైందా నేను చెప్పింది?
లాభపడిన వ్యక్తులు ఎవరంటే నేను చెప్పగలుగుతా. అది నిజమో కాదనేది దర్యాప్తు సంస్థ తేల్చాలన్న. ఉమ్, ఈ రూట్లో ఎందుకు పోకూడదు అనేది నా మాట. ఓకే. ఈ రూట్లో ఎందుకు పోకూడదు అనేది నా మాట. అంటే ఆ రూట్ అయితే మీరు అవకాశం ఇస్తే వాళ్ళకి చూపిస్తారు. చూపించదు కదా, నేను వినింది చెప్తా. అది కరెక్ట్ కాదో తెలుసుకునే వాళ్ళది మంది కాదు కదా. ప్రశ్న అనేది వాళ్ళది, మంది కాదు. ప్రశ్న నాకు లేదు, నాకు తెలిసింది నేను చెప్పుకుంటా అన్న. నేను చెప్తున్నా కదా, ఈ కేసుకి ఎక్కడ సహకరించమంటే అక్కడ సహకరిస్తాను నేను. బయటపడాలైతే అది బయటపడిన రోజు వాళ్ళ ముఖాలు నేను చూడాలి, అవతల వ్యక్తి వాళ్ళని. నాకైతే ఆ కోరిక అయితే బలంగా ఉందన్న. మళ్ళీ చెప్తున్నా, నేను నా వెనకలైతే ఏ శక్తి నన్ను మాట్లాడించట్లేదు. నా బాధ నన్ను అట్లా మాట్లాడిస్తుంది. ఇక్కడ బాధపడింది ఎవరు? నేను. మరి నేను మాట్లాడేది ఎవరు? నేను. నా వెనక ఉండాల్సిన బ్యాక్ బోన్ ఉండాల్సిన అవసరం ఎవరికి లేదు. ఏడు తర్వాత ఏం జరిగినా బాధ లేదన్న. నేను చెప్తున్నా కదా, న్యాయస్థానం ఉంది ఎదుర్కోవడానికి, మా అడ్వకేట్గా ఫైట్ చేయడానికి అడ్వకేట్ ఉన్నారు. అట్లా వాళ్ళ లీగల్ ఫైట్ చేసుకుంటాను అంతే. అయితే ఈ కేసు తేలుతుందంటే నేను రెడీ. నార్కోనాలిసిస్ టెస్ట్ అని ఏదో చెప్తే బయటపడుతుంది అంట కదన్న. అవును. దానికి నేను రెడీ. అప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎందుకు రెడీ కాలేదు నేను? మరి గంగిరెడ్డి గారు అక్కడ సిట్ టీంలో ఉన్నప్పుడు నార్కోనాలిసిస్ పోయాడు 4 రోజులు. అది ఎందుకు రాలే బయటికి? మీరు కూడా రెడీగా ఉన్నారు. నేను రెడీగా ఉన్నా. ఎప్పుడు సిట్టింగ్ జడ్జి గారి స్థానం పరిధిలో అయితేనే రెడీ. నేను ఏ టెస్ట్కైనా రెడీ, ఏ టెస్ట్కైనా రెడీ. నేను ఆల్రెడీగా లైట్ టెస్ట్ పోయింది, ఇది కూడా అయిపోయింది. కొన్ని టెస్టులు ఉన్నాయి, అవి కూడా అయిపోయినాయి. నార్కోనాలిసిస్ పెండింగ్ ఉంది. నేను రెడీ. అయితే జడ్జి గారి పరిధిలో ఉండాలి, సునీత మేడం ఉండాలి, మీడియా ఉండాలి, బయటికి తెలియాలి జనాలు. ఇప్పుడు మత్తు ఇచ్చిన తర్వాత నేనేం వాగుతాను నాకు తెలియదు కదా, అది నేను చూసుకోవాలి కదా. మరి జనాలు చూసుకోవాలి కదా. ఇంత నష్టపోయింది దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నాకు ప్రూఫ్ ఉండాలి కదా. అది చట్టం, అది చేస్తుంది, తర్వాత మీకు చూపిస్తుంది కదా. ఎందుకంటే న్యాయస్థానం ఇప్పుడు ఇంత పెద్ద కేసులున్నా ఇంకా దాన్ని ఏదో చేస్తారనే మీకు భయం ఉందా? మీకు నన్ను ఏదో చేస్తారని భయం కాదు, మీరు చెప్పిన సాక్ష్యాలు కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు. అంటే ఇంత పెద్ద కేసుగా ఉంది, ఒకవైపు సిబిఐ విచారణ చేస్తుంది, మొత్తం దేశం అంతా ఒక పెద్ద ప్రచారం అయింది. చనిపోయిన వ్యక్తి చిన్న వ్యక్తి కాదు, హత్య గురైన వ్యక్తి కూడా కాదన్న. కాదు. అటువంటి దాంట్లో నిజంగానే ఇప్పుడు మీకు లై డిటెక్టర్ చేశారు, ఇప్పుడు నార్కో ఎనాలిసిస్ చేస్తారు. ఇవన్నీ అంటే దాన్ని ఏదైనా మార్చే అవకాశం ఉందని భయపడుతున్నారు కానీ అన్న. కోర్టు పరిధిలో ఉన్నంత వరకు ఎవడు మార్చలేడు అన్న. కోర్టు పరిధి కాకుండా పక్క పోయి చేయిస్తానంటే నేను ఒప్పుకోనన్న. నేను మళ్ళీ మీకు అర్థమైందా అన్న నేను చెప్పిన మాట? ఎవరికైనా కానీ నేను చెప్పే మాట ఒక్కటే మాట, నార్కోనాలిసిస్ ద్వారా బయటపడుతుంది సునీల్ యాదవ్ నోటి ద్వారా అంటే నేను రెడీ. ఎప్పుడు జడ్జి గారి ఎదుటైతేనే, వేరే వాళ్ళ ద్వారా అయితే నేను రానన్నా, నేను పోనన్నా. అందుకే ఆ రోజు కూడా అదే మాట చెప్పా అన్న. నేను అప్పుడే పుట్టిన పిల్లని లెక్క జైల్లో ఉన్నా. మరి నాకు వచ్చి నార్కోనాలిసిస్ అంటే నేను ఏమని చెప్పాలి? విల్లింగా నాట్ విల్లింగ్ అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఏ టెస్ట్కైనా రెడీ అన్న. నేను బయటపడుతుంది నిజం అంటే, నా ద్వారా కేసు బయటపడుతుందంటే రెడీ అన్న. నేను 39 నెలలు నష్టపోయినాను. 39 నెలలు కాదు, నా జీవితమే నష్టపోయింది. నా దగ్గరికి ఎవడు రావట్లేదు, నా దగ్గర నా బంధువులు కూడా రావట్లంటే, అరే ఆయన చంపినోడు రావు అంత మనకేం పని రాని టైప్లో భయపడుతుండే వాళ్ళు. అలాంటి వ్యక్తి నేను అన్ని పోగొట్టుకున్నట్టే కదా. రైట్. చివరిగా చెప్పండి సునీల్, ఏంటి సునీల్ భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు అనేది ఏమో అన్నా మరి తెలియదు ప్రస్తుతానికి. ఇప్పుడు నాకు చాలా అయితే కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. మననే రీసెంట్గా నేను మన పులివెందుల SHO గారికి చెప్పాను, సార్ నాకు ఇట్లా కొద్దిమంది థ్రెట్ ఉండే అవకాశం ఉందా? ఉంది. ఎందుకంటే ఎంక్వైరీలో ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడు, సార్ అన్న లాస్ట్ ఒక 2 రోజుల ముందు నన్ను చూసేకి వచ్చిన ఆయన, సునీల్ నువ్వు వాళ్ళ పేరు వీళ్ళ పేర్లు చెప్పినావంటే కొంచెం జాగ్రత్త అని. వాడు డౌట్ వేసిపోవడం వల్లే నేను పోయి SHO గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది, సార్ ఇట్లా చూడండి. అయితే నేను వాళ్ళని మెయింటైన్ చేసి అంటే ఏమడిగారు? అంటే ఏమైనా రక్షణ అడిగారు? రక్షణ అడిగాను. నాకైతే వాళ్ళని మెయింటైన్ చేసే శక్తి కూడా నాకు లేదు సార్, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలన్న. అమ్మ నాదేం లేదమ్మా, హైయర్ అఫీషియల్స్, నీకు ఎవరి మీద అనుమానం ఉన్నా, నీ ఇంటి చుట్టూ సరౌండింగ్ ఏరియాలో ఎవరి మీద అనుమానం ఉన్నా నాకు కాల్ చేయమని నెంబర్ ఇచ్చారు అంతే. వాళ్ళు ఇప్పుడు ఉంటున్న కడపలోనే ఉంటున్నారు లేకపోతే హైదరాబాద్? పులివెందులో హైదరాబాద్లో ఈ ఖర్చులు నాతో కాదన్నా, నాతో ఇంత మెయింటెనెన్స్ నాతో కాదు. ఏదో అక్కడైతే ఒక 7,000 ఇల్లు దొరుకుతుంది, ఇక్కడెక్కడైనా 30,000 40,000 ఎవరి దగ్గర ఉన్నాయి. ఒంటరిగా తిరుగుతున్నాడా లేకపోతే ఎవరైనా సెక్యూరిటీ పెట్టుకున్నాడా? ఎవరిని పెట్టుకోలేదన్న, ఒంటరిగానే తిరుగుతున్నా. మా నాన్న తిరిగిన వెహికల్లోనే తిరుగుతున్నా, ఒకటి దాంట్లో తిరుగుతున్నా ఒంటరిగా. అంటే ఒక నా బంధువుల్లో నాకు నమ్మకస్తుల్ని, పిల్లలను, పెద్దోళ్ళని కూడా కాదు, మందు సిగరెట్ అలవాటు లేని వాళ్ళనే పెట్టుకొని తిరుగుతున్నాను. నా వాటర్ బాటిల్ కూడా నేను నమ్మి తాగట్లే, నేను కొనుక్కొని తాగుతున్నా. నా ఫుడ్ నేను తెచ్చుకొని తింటున్నా ఎక్కడైనా. ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టుకు వచ్చాను కాబట్టి ప్రస్తుతం ఇదే జరిగింది. చెప్పేది ఒక రూట్ ఇంట్లో కూడా, బయలుదేరేది ఒక రూట్లో బయలుదేరుతున్నా. అంటే చావు భయంతో కాదు, ఈ కేసు ఎందుకు తేలాలి కదా, నేను చూడాలి కదా, నా కళ్ళతో నేను చూడాలి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఓకే. ఇది అంటే వైఎస్ వివేక హత్య కేసులో తాను నిర్దోషిని అని సునీల్ పదే చెప్తున్నాడు. అయితే దోషులు ఎవరనేది కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలకు సంబంధించిన పేర్లు కూడా ఉన్నాయి. కానీ దీనికి
కోర్టు అనుమతి ఇవ్వాలి, మరోవైపు ప్రత్యక్షంగా పారదర్శకంగా అంటే ఎటువంటి ఆ ప్రలోభాలు కానీ లేకపోతే మిగతా అంశాలు పక్కదోవ పట్టేలా కాకుండా ఉంటే దాన్ని నేను రివీల్ చేయగలుగుతానని చెప్తున్నాడు. అయితే ప్రాణ భయం ఉంది కానీ ప్రాణాలకు భయపడటం లేదనేది చెప్తున్నాడు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.